గైస్ రండి మనం ఈరోజైతే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామాలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంది. నిజంగానే ఈ డ్రామా అయితే చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ కానీ బాగా నచ్చుతుంది. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే హీరో హీరోయిన్ కానీ ఇద్దరు కలిసి ఉండేటట్టు చూపిస్తారు. హీరోయిన్ కానీ తన మనసులోనే అనుకుంటా ఉంది, ఈ రోజుతో నేను మిస్ గూగా లాస్ట్ డే 5 సంవత్సరాలు అవుతా ఉంది నాకు పెళ్ళయి, ఈ రోజు నేను వాడిని కానీ డివోర్స్ చేయబోతాను అన్నట్టు అనుకుంటూ తను కానీ వెళ్ళి వాషప్ అయితే చేసుకునేసి బయటికి వస్తుందా. అంత లోపల హీరో అయితే తన కోసం డివోర్స్ అగ్రిమెంట్ కానీ రెడీ చేసి పెట్టుంటాడనమాట. ముందు దాంట్లో సైన్ చేసేసి ఇక్కడ నుంచి కానీ వెళ్ళు అన్నట్టు చెప్తాడా. కానీ ఇందులో హీరోయిన్కి అయితే ఇంట్రెస్ట్ లేదు. తను కానీ ఏదో చెప్పడానికి వస్తుంది. కాకపోతే వీడు ఆ రోజు నువ్వు నాకు డ్రగ్స్ ఇచ్చి ఉండకపోతే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్ళి చేసుకుని ఉండేవాడిని కాదు, దయచేసి అందులో సైన్ చేసేసి వెళ్ళు అన్నట్టు చెప్పేసి తన యొక్క ఫీలింగ్స్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా హీరోయిన్ని కానీ డివోర్స్ అయితే చేసేసి నేరుగా అక్కడి నుంచి ఈ చిలకని పిక్ చేసుకోవడం కోసం దా వచ్చుంటాడు. ఇదైతే హీరోయిన్ యొక్క చెల్లెలదా అన్నమాట. వీళ్ళిద్దరూ జంటగా వెళ్తా ఉంటారా. దీన్ని అయితే హీరోయిన్ కానీ చూస్తుంది. తనకైతే మనసే విరిగిపోయింది. చాలా ఏడుస్తూ తను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఓ 5 సంవత్సరాల తర్వాత హీరో కానీ వచ్చి డాక్టర్ని అయితే మీట్ అయ్యి ఉంటాడు. హీరోయిన్ వెళ్ళిపోయినప్పటి నుంచి వీడు ఏ అమ్మాయికి క్లోజ్ అయినా కానీ ఆ రొమాంటిక్ ఫీలే రావట్లేదు అన్నట్టు చెప్తాడా. దానికి అతను కానీ మీ యొక్క మొత్తం బాడీని కానీ మేమైతే టెస్ట్ చేసేసాము, మీ బాడీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకు తెలిసినంత వరకు మీరైతే ఇంకా హీరోయిన్ యొక్క జ్ఞాపకంతోనే ఉన్నట్టుంది, దీనికి ఒకే ఒక ట్రీట్మెంట్ దా ఉంది అనేసి ఇతన్ని కానీ అమ్మాయిలందరూ ఉంటారు కదా ఆ బార్కి అయితే పంపిస్తారనమాట. సో అమ్మాయిలకి క్లోజ్ అవ్వడానికి మీరు ట్రై చేయండి అనేసి ఏ అమ్మాయి వచ్చి వీడిని తాకినా కానీ వీడికైతే ఆ ఫీల్ రావట్లేదు. అందరినీ కానీ అక్కడ నుంచి తరిమేసి కూర్చొని ఉంటాడా. అప్పుడు సడన్గా ఒక అమ్మాయి కానీ మాస్క్ అయితే వేసుకునేసి హీరోకి క్లోజ్గా వస్తుంది. ఆ అమ్మాయి కానీ ఎక్కడ పడితే అక్కడ వీడిని కానీ టచ్ చేస్తూ ఉంటుంది. వీడు కానీ ఆ అమ్మాయితో అయితే ఆ రోజు నైటు కలిసే ఉంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ చూపిస్తారు. అక్కడ ఉండేది హీరోయిన్. తన్ని చూసిన వెంటనే వీడైతే ఫుల్ షాక్ అయిపోయాడు. నువ్వు ఇక్కడేం చేస్తా ఉన్నావు, ఎందుకు ఇలా వచ్చావు అన్నట్టు అడుగుతాడా. 5 సంవత్సరాలకు ముందు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నాకు ఖర్చులు ఉంటాయి కదా, డబ్బుల కోసమే నేను ఇదంతా చేస్తా ఉన్నాను అంటుందా. నేను నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చాను కదా, అయినప్పటికీ ఎందుకు ఇలాంటి పని చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. నువ్వు ఇచ్చిన డబ్బులు అయితే చాలలేదు, ఇప్పుడు నేను వర్క్ చేశాను కదా దానికి నువ్వు డబ్బులు ఇవ్వు అన్నట్టు హీరోయిన్ కానీ అడుగుతుందా. హీరో కానీ విసుక్కుంటూ చాలా కోపంతో ఒక చెక్ అయితే రాసిస్తాడనమాట. దీన్ని తీసుకునేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి తను కానీ దాన్ని తీసుకునేసి థ్యాంక్స్ రా బావా అన్నట్టు చెప్పేసి బయటికి అయితే వస్తుంది. అప్పుడు తను కానీ దగ్గుతుందా. దగ్గేటప్పుడు తనకి బ్లడ్ అయితే వస్తూ ఉందన్నమాట. దాన్ని చూసి తను అంతగా రియాక్ట్ అవ్వకుండా అక్కడ నుంచి నేరుగా హాస్పిటల్కి దా వస్తుంది. ఇక్కడ చూస్తే హీరోయిన్కి అయితే ఆల్రెడీ ఒక 5 సంవత్సరాల్లో కొడుకున్నాడు. ఈ అబ్బాయికి అయితే బ్లడ్ క్యాన్సర్ ఉందన్నమాట. వీడు అదే కొడుకుండాడన్న విషయం హీరోకి అయితే తెలియదు. తెలిస్తే ఎక్కడ ప్రమాదం వస్తుందో ఏమో అనేసి హీరోయిన్ అయితే దాచిపెట్టి ఉంటుంది. ట్రీట్మెంట్ వల్ల ఈ బాబుకి హెయిర్ లాస్ ఉండి ఉంటుంది. అందుకే తను కానీ విగ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసి బయటికి కానీ వస్తుందా. అక్కడైతే ఒక డాక్టర్ కానీ వచ్చి మీట్ అవుతాడు. ఇతనైతే హీరోయిన్ యొక్క ఫ్రెండ్ అన్నమాట. ఊర్లో ఉండే కష్టం మొత్తం కానీ హీరోయిన్ ఎత్తున వచ్చి కూర్చొని ఉన్నట్టుంది. తనకి ఇప్పుడు స్టొమక్ క్యాన్సర్ ఉందంట. అంటే నువ్వు సర్జరీ చేయాలి లేకపోతే చాలా కష్టం అంటాడా. కానీ హీరోయిన్ అయితే సర్జరీకి ఒప్పుకోవట్లేదు. తను హీరోకి క్లోజ్ అవ్వడానికి కారణమే వాడితో సెకండ్ బేబీని కానీ వాడి యొక్క బోన్ మేరతో ఈ బిడ్డని కాపాడడం కోసం. సో తనైతే నేను నా ప్రాణం కన్నా నా బిడ్డ యొక్క ప్రాణందా ముఖ్యం అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరో కానీ మళ్ళీ డాక్టర్ని అయితే మీట్ అయ్యి జరిగిందంతా చెప్పుంటాడనమాట. దానికి అతను కానీ ఇదిగో చూడండి బాస్, ఇందులోనే తెలుస్తా ఉంది మీ బాడీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు సైకలాజికల్గా మీ వైఫ్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో మీ యొక్క అనారోగ్యం క్యూర్ అవ్వాలంటే మీరు ఇంకొన్నిసార్లు మీ వైఫ్తో కలిసి ఉంటే మాత్రమే ఇది నయం అవుతుంది అన్నట్టు చెప్తాడా. హీరోకి ఇది అస్సలు నచ్చలేదు. అయినప్పటికీ వేరే మార్గం లేదు కదా. వీడు కానీ బార్కి అయితే వచ్చి అమ్మాయిలతో సరసాలు ఆడడానికి ట్రై చేస్తాడు. కానీ ఏ అమ్మాయితోనూ ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదా. దాంతో వీడు కానీ నైట్ వచ్చింది కదా అమ్మాయిని అయితే మళ్ళీ కానీ నా రూమ్కి పంపియండి అన్నట్టు చెప్పేసి వెళ్తాడనమాట. హీరోయిన్ కానీ వీడి దగ్గరికి అయితే వస్తుంది. వీడు రెడీగా కాంట్రాక్ట్ పేపర్స్తో ఉంటాడు. ఇందులో కానీ సైన్ చేసి నా యొక్క అనారోగ్యాన్ని అయితే క్యూర్ చేయన్నట్టు అడుగుతాడా. డబ్బులు ఇస్తానంటే నాకు ఓకేనే, పర్వాలేదు, నా వల్ల నీ యొక్క అనారోగ్యం క్యూర్ అవుతా ఉంది, నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండవు అనుకుంటాను అన్నట్టు తను కానీ వీడిని అయితే కొంచెం టీస్ చేసేసి మళ్ళీ వచ్చిన పనిని అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇద్దరు కానీ ఆ రోజు మళ్ళీ
క్లోజ్ గా అయితే ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ వీడి దగ్గర అయితే డబ్బులు అడుగుతుంది. వీడిక కాలతా ఉంది, అయినప్పటికీ డబ్బులు అయితే ఇస్తాడనమాట. దాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు హీరోయిన్ మళ్ళీ దగ్గుతుంది. ఆ బ్లడ్ అయితే వస్తుంది, అందులో ఒక డ్రాప్ గానీ కింద అయితే పడుతుంది. దీన్ని హీరో గానీ చూస్తాడు. చూసినా వీడైతే అంతగా పట్టించుకోకుండా అక్కడ నుంచి గానీ ఆఫీస్కి అయితే వచ్చేస్తాడు. చిలక గానీ వీడి దగ్గరికి అయితే వచ్చి, మీ అమ్మ గానీ మన పెళ్లి గురించి మాట్లాడడానికి మన ఇద్దరిని పిలిచారు ఇంటికి, రండి మనం ఇద్దరం కలిసి వెళ్దాము అంటుందా. పెళ్లికి ఏం తొందర ఉంది, మనం కానీ దీని గురించి అయితే స్లోగా ఆలోచిద్దామన్నట్టు వీడు చెప్తాడో. ఇది కానీ హీరోయిన్ అయితే నిన్ను వదిలేసి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా కానీ నువ్వు నన్ను పెళ్ళే చేసుకోలేదు అన్నట్టు చెప్తుందా. దానికి వీడైతే, ఆ పొగరబోతు దాని గురించి అంతా నువ్వు మాట్లాడమాక, నిజంగానే నాకైతే ఇంపార్టెంట్ వర్క్ ఉంది బంగారం, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అన్నట్టు చెప్పేసి వీడైతే దీన్ని అసలు పట్టించుకోని విధంగానే అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడన్నమాట. ఇటుపక్క హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చెక్ చేస్తుంది, కానీ తను ప్రెగ్నెంట్ అవ్వలేదు. సో మళ్ళీ కానీ హీరోని వెతుక్కుంటూ వాడి యొక్క ఆఫీస్కి వచ్చేసింది అనమాట. ఈసారి ఎలాగైనా నేను ప్రెగ్నెంట్ అయ్యే తీరాలరా అన్నట్టు. అసిస్టెంట్ కానీ అక్కడ నుంచి అయితే తనని చూసిన వెంటనే వెళ్ళిపోతాడా. హీరోయిన్ని చూసి హీరో కానీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అంటాడా. మనం ఇద్దరం కాంట్రాక్ట్ వేసాం కదా అందుకే అన్నట్టు చెప్తుందా. హీరో కానీ వెంటనే తన్ని కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ కానీ తన మనసులోనే అనుకుంటా ఉంది, నా కొడుకుని కాపాడడం కోసం నేను కానీ నీతో మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి, అప్పటి వరకు నేను దీన్నంతా కానీ ఓర్చుకుంటాను అనుకుంటా ఉంటుంది. వీళ్ళిద్దరూ కానీ కలిసే ఉంటారు. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ కాంట్రాక్ట్ అయిన తర్వాత మనం ఇద్దరం కానీ ఒకరినొకరు అయితే చూసుకోకూడదు అన్నట్టు చెప్తుందా. నాకు మాత్రం భలే ఆశ చూడు నీ మొహాన్ని చూడాలనేసి, నాకు కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదనేసి వీడు తిడతాడా. హీరోయిన్ వెళ్ళేటప్పుడు, 12 సంవత్సరాలకు ముందు మనం ఇద్దరం కానీ ఓల్డ్ హౌస్ లో ఉన్న ఆ రోజులను అయితే నేను చాలా మిస్ అవుతా ఉన్నాను అన్నట్టు హీరోయిన్ అయితే వీళ్ళ యొక్క పాత జ్ఞాపకాలని చెప్తుందా. దానికి వీడు కానీ, అది నాకు చిలకకి మధ్య ఉండే విషయం, ఇందులో నీకేం సంబంధం అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ దరిద్రుడికి ఏం అర్థం కాదన్నట్టు ఒక స్మైల్ ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటుందా. తను బయటికి వెళ్ళేటప్పుడు ఈ చిలక కానీ హీరోయిన్ అయితే చూస్తుంది, ఇదెందుకు ఇప్పుడు ఆఫీస్కి వచ్చింది అన్నట్టు ఆలోచించి నేరుగా హీరో దగ్గరికి వస్తుంది అనమాట. వీడు కానీ తనని చూసిన తర్వాత, 12 సంవత్సరాలకు ముందు నువ్వు కానీ నన్ను ఒకలాగా పిలిచేదానివి కదా, ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ పిలుస్తావా అన్నట్టు అడుగుతాడా. దానికి ఇది కానీ, నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాము కదా పాస్ట్ గురించి మాట్లాడకూడదు అనేసి, ఇప్పుడు మీరు ఎందుకు మళ్ళీ పాస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు అన్నట్టు అడుగుతుందా. దాంతో హీరో కానీ సరే వద్దులే అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. కానీ ఈ చిలకక్క ఫుల్గా హీరోయిన్ మీద అయితే కోపం వస్తుంది. అదిదా వచ్చి వీడితో ఏదో చెప్పినట్టుంది, అందుకే వీడు పాస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అనేసి నేరుగా హీరోయిన్ అయితే వెతుక్కుంటూ వచ్చి దాన్ని అయితే లాగి ఒక్కటి ఇస్తా ఉందన్నమాట. నువ్వు ఆల్రెడీ వాడిని డివోర్స్ చేసావు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు వాడి దగ్గరికి వచ్చావు అన్నట్టు చెప్తా ఉంటుందా. ఎక్కడ కొడుకుని చూసేస్తుందో ఏమో అనేసి హీరోయిన్ కానీ తన కొడుకుని తీసుకునేసి అక్కడ నుంచి హాస్పిటల్ లోపలికి అయితే పరిగెత్తుతా ఉంటుందా. ఇది హీరోయిన్ వదిలేట్టేలేదు, వెనకాలే తరుముకుంటూ వచ్చి మళ్ళీ కొడుతుంది. దీన్ని చూసిన హీరోయిన్ కొడుకు కానీ, మా అమ్మని ఎందుకు కొడతా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. ఇదైతే హీరోయిన్ కొడుకుని చూసేసింది. వీడెందుకు చూడడానికి హీరో లాగే ఉన్నాడు, నిజం చెప్పు వీడు హీరో యొక్క కొడుకు అన్నట్టు అడుగుతుందా హీరోయిన్ కానీ. దీనికి హీరోకి ఎలాంటి సంబంధం లేదు, వీడు నా కొడుకు అన్నట్టు చెప్తుందా. సరే ఇప్పుడే వీడిని లాక్కొని వెళ్ళి నేను కానీ DNA టెస్ట్ అయితే చేసి చూస్తాను అనేసి ఆ కొడుకుని అయితే లాగుతూ ఉంటుందా. హీరోయిన్ అయితే దీనికి వదులుకోవట్లేదు. వెంటనే ఈ బాబు కానీ తన చేతిని అయితే కొరికేస్తాడా. దీనికైతే మండిపోయింది. చిన్న పిల్లాడనేసి కానీ చూడకుండా వాడినైతే ఆ వీల్ చైర్ నుంచి అయితే కిందికి తోసేస్తుంది. పాపం వీడైతే బ్లడ్ వామిట్ అంతా చేస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ కానీ నర్సుని అయితే పిలిపించి ఆ పిల్లాడిని కానీ అక్కడి నుంచి అయితే పంపించేసి నేరుగా ఈ చిలక దగ్గరికి వస్తుంది. నువ్వంతా అసలు ఒక మనిషి జన్మవా, చిన్న పిల్లాడితో ఎలా నడుచుకోవాలో కానీ నీకు తెలియదా అన్నట్టు తిడుతుందా. దానికి ఈ చిలక కానీ, ఇదిగో చూడు నువ్వేమనుకుంటా ఉండవు, ఈ విధంగా నువ్వు హీరోతో బిడ్డని కనేసి వాడిని ప్రాణాలతో ఉంచుకొని ఉండవు అనే విషయం వాడికి తెలిసిందనుకో, ఖచ్చితంగా వాడే వచ్చి నీ కొడుకుని కానీ చంపేస్తాడు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కా కోపం వచ్చేసి లాగి ఒక్కటి ఇస్తుందనమాట. నా కొడుకు జోలికి కనుక వచ్చారనుకోండి ఖచ్చితంగా నేనే చంపేస్తాను, నా కొడుకు గురించి కానీ నువ్వైతే మాట్లాడకూడదు అనేసి దాన్ని అయితే బాగా దంచి పడేస్తా ఉంటుందా. ఆ టైంకి అయితే ఈ పుణ్యాత్ముడు కానీ అక్కడికైతే వచ్చి చిలకనైతే పక్కకి లాక్కునేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, తన్నెందుకు ఇలా కొడతా ఉండవు అనేసి హీరోయిన్ అరేస్తాడా. దానికి తను కానీ, పిచ్చి పట్టింది నాకు కాదురా, ఆ పిచ్చి కుక్కకిదా బాగా పిచ్చి పట్టిన
పెట్టినట్టుంది. ఇతరులని కరవనివ్వకుండా కొంచెం అదుపులో ఉంచు అనేసి హీరోయిన్ కానీ వాడి మీద అయితే అరుస్తుందా. మొదలు ఈ చిలక కానీ నువ్వు తన్ని డివోర్స్ చేసేసావు కదా, అందుకే తను ఆ కోపాన్ని నా మీద చూపిస్తా ఉంది అన్నట్టు చెప్పి కళ్ళు తిరిగి పడిపోయేటట్టు యాక్ట్ చేస్తుందా. వెంటనే వీడు కానీ దాన్ని అయితే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ కొడుకు దగ్గర అయితే వచ్చి ఆలోచిస్తుందన్నమాట. ఈ విధంగా కొడుకుండాడన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ హీరోకి అయితే తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా కొడుకుని ఏమైనా చేసేస్తాడు అనేసి భయపడతా ఉంటుంది. ఇటుపక్క అసిస్టెంట్ కానీ ఆఫీస్కి అయితే వచ్చి అదే హీరో యొక్క ఆఫీస్లో ఫైల్స్ తీస్తూ ఉంటాడు. ఆ టైంలో బ్లడ్ మార్క్ని అయితే చూస్తాడు. హీరోతో కానీ ఈ ఆఫీస్లోకి మీరు, నేను, ఇంకా చిలక, ఆ తర్వాత హీరోయిన్ వచ్చారు, మరి ఈ బ్లడ్ మార్క్ ఎవరిది అయి ఉంటుంది అన్నట్టు అడుగుతాడా. ఇప్పుడు హీరో కానీ ఆలోచిస్తాడనమాట. అప్పుడు అదే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కానీ హీరోయిన్ అయితే బ్లడ్ వామిట్ చేస్తుంటుంది కదా, ఒకవేళ తనదై ఉంటుందో ఏమో అనేసి హీరోయిన్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే సేకరించు అన్నట్టు అసిస్టెంట్తో చెప్తాడు. ఇటుపక్క హీరోయిన్ అయితే వామిట్ చేస్తూ ఉంది. తను అప్పుడు ఆలోచిస్తుంది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. తను చాలా సంతోషం అయిపోతా ఉంది, తన కొడుకుని కాపాడేయచ్చు అనేసి. అసిస్టెంట్ కానీ వచ్చి హీరోతో అయితే చెప్తా ఉన్నాడు, యాక్చువల్గా హీరోయిన్కి అయితే స్టొమక్ క్యాన్సర్ ఉంది, కానీ తను ట్రీట్మెంట్ని సగంలోనే ఆపేసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారన్న ఫైల్ని అయితే ఇస్తాడా. హీరోకి అయితే కాలిపోయింది, దానికి ఏమైనా పిచ్చి పట్టిందా, దానికి చావాలనేసి ఉందేమో, అందుకే ట్రీట్మెంట్ని కానీ ఆపు ఉండదు, అది ముందు ఎక్కడుందో కనిపెట్టు అన్నట్టు అసిస్టెంట్తో కానీ చెప్తా ఉంటాడు. ఇటుపక్క చిలక అయితే హీరోయిన్ని వదిలేట్టే లేదన్నమాట. నువ్వు పాస్ట్లో జరిగిన దాని గురించి ఏదో ఒకటి హీరోతో చెప్పుండావు కదా అనేసి హీరోయిన్ని మళ్ళీ కొట్టడానికి వస్తుందా. హీరోయిన్ కానీ చాలా ఆపు అన్నట్టు అరుస్తూ ఉంటుంది, కానీ ఇది ఆగేట్టే లేదన్నమాట. ఇదిగో చూడు, నీ కొడుకుని ఖచ్చితంగా హీరో అయితే చంపేస్తాడు అన్నట్టు బెదిరిస్తుంది. కానీ హీరోయిన్ అయితే నా కొడుక్కి ఒంట్లో బాగాలేదు, నాకు ఇప్పుడు 10 మిలియన్ డబ్బులు అయితే చాలా అవసరం ఉంది, నువ్వు కనుక ఇచ్చావనుకో ఖచ్చితంగా దాన్ని తీసుకునేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, లేదనుకో పాస్ట్లో జరిగిన దాని గురించి అంతా చెప్పేస్తాను హీరోతో అన్నట్టు బెదిరిస్తుందా. దీనికి ఇప్పుడు వేరే పరిస్థితి లేకుండా హీరోయిన్ దగ్గర అయితే 10 మిలియన్ డబ్బుల్ని కానీ ఇస్తుందనమాట. హీరోయిన్ కానీ ఈ డబ్బుల్ని అయితే తీసుకునేసి హీరో కంట్లో పడకుండా మన కొడుకుతో పాటు మనం కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు ఆలోచించి ఇంటికి వచ్చి థింగ్స్ అంతా కానీ ప్యాక్ చేస్తూ ఉంటుందా. ఆ టైంలో తన కొడుకుతో కలిసి ఉండేటువంటి ఒక ఫోటోని కానీ చూస్తూ ఉంటుంది. హీరో అయితే ఇంటిని కనిపెట్టేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడనమాట. హీరోయిన్ కానీ వాడిని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫోటోని అయితే తీసి వెనకాల పెట్టి దాచుకుంటుంది. హీరో కానీ లోపలికైతే వచ్చి, అవును నువ్వు నా దగ్గర కాంట్రాక్ట్ వేసావు కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పా పెట్టకుండా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతా ఉండవు అంటాడా. హీరోయిన్ కానీ ఆల్రెడీ కాంట్రాక్ట్ అయితే ముగిసిపోయింది అన్నట్టు చెప్తుందా. సరేలే మనం కానీ కాంట్రాక్ట్ని మళ్ళీ పొడిగిద్దాం అన్నట్టు వీడు అడుగుతాడా. హీరోయిన్ అయితే నాకు ఒంట్లో బాగాలేదు, నన్ను వదిలే, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నాకు ఆల్రెడీ తెలుసు నీకు చావాలనేసే కదా ఉంది, అయినా నువ్వు చేసిన తప్పుకి నువ్వు చావడం కరెక్టేలే, నీకు స్టొమక్ క్యాన్సర్ ఉంది, మరెందుకు నాతో చెప్పలేదు అన్నట్టు ఆ రిపోర్ట్ని అయితే ఎత్తి చూపిస్తాడా. నా అనారోగ్యం అది నా పర్సనల్, అందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. ఏంది నీ పర్సనల్, నీ అనారోగ్యం, ఆ నోరు మూస్తావా అన్నట్టు హీరో అయితే పీక పట్టుకుంటాడు. ఈ గొడవల్లో అయితే హీరోయిన్ చేతిలో ఉండే ఆ ఫోటో కానీ కింద పడి విరిగిపోతుందా. దాన్ని హీరో కానీ చూడకూడదు అనేసి వెంటనే తనైతే తీసుకుంటుంది. కానీ అర్థం కదా, అదైతే బాగా చెయ్యి ఎంత గుచ్చుకొని ఉంటుందన్నమాట. హీరోయిన్ వీడి దగ్గర ఆ ఫోటోని చివరి వరకు ఇవ్వలేదు. వీడే దాన్ని అయితే బాగా తిట్టేసి కూర్చోబెట్టి మెడిసిన్ అంతా వేసి కట్టుకట్టేసి, అసలు ఆ ఫోటోలో అట్ట ఏందా ఉంది, నీ చేతికన్నా కానీ ఆ ఫోటో అంత ఇంపార్టెంటా, ఇదే ఇవ్వు అనేసి ఆ ఫోటోని కానీ పెరుక్కొని తీసి చూస్తాడా. కానీ అందులో అదే కొడుకుండేటువంటి పార్ట్ మాత్రం బాగా నలిగిపోయి రక్తపు మరకలతో అసలు ఫేస్ అడ్రస్ తెలియట్లేదనమాట. ఇది ఎవరు అన్నట్టు అడుగుతా ఉంటాడా. అదే టైంలో హీరోయిన్ ఫ్రెండ్ ఆ డాక్టర్ ఎదురుగానే వస్తారు. హీరోయిన్ నేరుగా వెళ్ళి ఆ డాక్టర్ని అయితే పట్టుకునేసి, ఇది నా బాయ్ ఫ్రెండ్ ఇతనే అన్నట్టు చూపిస్తుందా. హీరోకి అయితే కాలిపోయిందనమాట. ఏంది వీడా, నువ్వు అసలు ఎంతమందితోదా ఉంటావు అన్నట్టు చెప్తాడా. నాకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, సో నేను నా బాయ్ ఫ్రెండ్తో ఉంటున్నాను, నీకు ఇందులో ఏం ప్రాబ్లం అన్నట్టు చెప్తుందా. మధ్యలో హీరోయిన్ ఫ్రెండ్ గాని వచ్చి, నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదు, నువ్వెందుకు ఎప్పుడు చూసినా చీడ పురుగులాగా హీరోయిన్ విసిగిస్తూ ఉండవు, మరి ఎదుగు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నట్టు చెప్తుందా. వాడు కానీ వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ కానీ వామిట్ చేస్తుందా. వీళ్ళు వేరే నీ యొక్క ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అన్నట్టు చెప్తారా. హీరోకి అయితే డౌట్ వచ్చేసింది, ఏంది నువ్వు ప్రెగ్నెంట్గా ఉండవా, అది నా బిడ్డేనా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే ఇదిగో చూడు నేను ప్రెగ్నెంట్గా అంత లేదు అన్నట్టు చెప్తుంది. వీడు వేరే నమ్మేట్టే లేదనమాట. అటైతే సరేరా హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేద్దామా
అనేసి తన చేపట్టి లాగుతాడా. హీరోయిన్ గాని నేను ప్రెగ్నెంట్గా ఉండడం నిజమే, కానీ ఈ బిడ్డకి తండ్రి నువ్వు కాదు, నేను నీకన్నా ముందు ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఈ బిడ్డకి తండ్రి నా యొక్క బాయ్ ఫ్రెండ్ ఈ డాక్టర్ దా అన్నట్టు చూపిస్తుందా. హీరోకా మండిపోతా ఉందనమాట. వీడు చాలా కోపంతో అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చెప్తా ఉంది, నేను ఇక్కడే ఉన్నాననుకో ఖచ్చితంగా వాడి బిడ్డని నా కడుపులో ఉండదనేసి వాడు కనిపెట్టేస్తాడు. నా కడుపులో ఉండే బిడ్డకి బయట ఉండే బిడ్డకి ఇద్దరు ప్రాణాలకు కానీ అపాయం అన్నట్టు చెప్తుందా. వాళ్ళు కానీ సరే నువ్వైతే అబ్రాడ్కి వెళ్ళు, అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, వాడి దగ్గర నువ్వు కానీ ట్రీట్మెంట్ అయితే చేయించుకో అన్నట్టు చెప్పేసి ఈ డాక్టర్ ఫ్రెండ్ కానీ వచ్చి హీరోయిన్ యొక్క ప్రెగ్నెన్సీ ఫైల్ అయితే ఎత్తి చూస్తాడా. అందులో అయితే దెన్నో చూసి వీడు ఫుల్ షాక్ అయిపోతాడు. అదే టైంలో హీరోయిన్ వాళ్ళు వస్తారు. వీడైతే వెంటనే ఆ ఫైల్ని కానీ దాచేసి బిడ్డ ఎలా ఉంది అనేసి వీళ్ళు అడుగుతారా. బిడ్డ అయితే బాగుంది, నువ్వు కానీ ఇప్పుడు కొంచెం హెల్తీగా ఉండవు, స్టమక్ క్యాన్సర్ ఏమి బిడ్డనైతే ఎఫెక్ట్ చేయదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ చాలా సంతోషం అయిపోయింది. ఇటుపక్క చిలకైతే హీరో యొక్క ఆఫీస్కి కానీ వచ్చి ఉంటుందా. అదే టైంలో ఇది వచ్చుండేది చూడకుండా అసిస్టెంట్ కానీ బాస్ హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చేసాను అన్నట్టు లోపలికి వస్తాడా. దీనికా కాలిపోయింది, మీ ఇద్దరికి డివోర్స్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కానీ నువ్వు దాన్ని ప్రేమిస్తూనే ఉండవా, దాన్ని ఇంకా మర్చిపోలేదా అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు కానీ అది డ్రగ్ ఇచ్చి నాతో పడుకునేసి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకునింది, దాని మీదంతా నాకెందుకు ప్రేమ వస్తుంది, అదేమీ లేదు, ఆ రోజు హాస్పిటల్లో మీరిద్దరు గొడవలు వేసుకున్నారు కదా, సో తన యొక్క స్టొమక్ క్యాన్సర్ తెలిసి తను నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర డబ్బులు ఏమైనా లాగేసిందో ఏమో అనేసిదా నేను ఇన్వెస్టిగేషన్ చేశాను అన్నట్టు చెప్తాడా. వీడి యొక్క సింపతి ఎక్కడ హీరోయిన్కి వచ్చేస్తుందో ఏమో అనేసి, నీకు విషయమే తెలియదు కదా, ఆ డాక్టర్తో కలుసుకునేసి హీరోయిన్ అయితే నీ ముందర మళ్ళీ నాటకాలు వేసి నిన్ను ఏమారుస్తా ఉంది, వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు నేను విన్నాను, తనకి ఆ స్టొమక్ క్యాన్సరే లేదంట, నీతో నిజం చెప్తే నువ్వు బాధపడతావనేసి నేను కానీ ఈ విషయాన్ని నీతో దాచాను అంటుందా. వీడైతే ఇది చెప్పేది మొత్తాన్ని నమ్మేశాడనమాట. వీళ్ళిద్దరూ కానీ ఇంటికి అయితే వచ్చి హీరో వాళ్ళ అమ్మని కానీ మీట్ అవుతారా. వాళ్ళమ్మ అయితే సరే మీరిద్దరూ కానీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతారో త్వరగా పెళ్లి చేసుకోండి అన్నట్టు అడుగుతారా. కానీ హీరో అయితే అమ్మ దానికంటూ టైం ఉంది, నేనైతే ఒక మంచి హస్బెండ్గా తనకి ఒక పర్ఫెక్ట్ వెడ్డింగ్ అయితే ఇవ్వాలనేసి అనుకుంటా ఉన్నాను అనేసి వీడు కానీ మ్యారేజ్ని అయితే పోస్ట్ పోన్ చేస్తాడా. ఇది కానీ వచ్చి దీని అమ్మతో అయితే చెప్పుంటుందనమాట. వాళ్ళమ్మ ఒకటే టెన్షన్ అవుతా ఉంది. హీరోయిన్ని వీడి దగ్గర నుంచి నేను ఆల్రెడీ తరిమేసినా కానీ వీడి మనసు ఎందుకు ఇంకా కానీ మారట్లేదు, అయినా వాళ్ళిద్దరూ విడిపోయి 4 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా వాడితో కలిసి నిద్రపోయావా అన్నట్టు అడుగుతుందా. దానికి ఇది కానీ లేదే అన్నట్టు చెప్తుందా. నీకు కొంచెం కానీ బుద్ధి లేదు, నువ్వు ఎలాగైనా వాడితో కలిసి నిద్రపో, ఆ తర్వాత చూడు వాడు ఖచ్చితంగా నీ మాట మాత్రమే వింటాడు అనేసి ఏదో ప్లాన్ అంతా చెప్పి పంపిస్తుందనమాట. హీరో కానీ బార్లో కూర్చునేసి బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటాడా. అక్కడికైతే ఈ చిలక కానీ వచ్చి నువ్వు ఇక్కడ ఉండే అమ్మాయిల్ని వెతుక్కుంటూ వచ్చావు కదా, నీకంటూ నేను ఉంటాను కదా, నువ్వెందుకు నా దగ్గరికి రావట్లేదు, వీళ్ళు నిన్ను అంతగా సాటిస్ఫై చేసేస్తారా ఏంటి అన్నట్టు అరుస్తుందా. కానీ వీడైతే వాళ్ళు వేరే నువ్వు వేరే, నువ్వు నాకు ఎప్పుడు కానీ స్పెషల్, ముందు నువ్వు ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి అయితే వస్తా ఉంటాడా. అసిస్టెంట్ కానీ వచ్చి హీరోయిన్ అయితే అబ్రాడ్కి వెళ్తా ఉందన్నట్టు హీరోతో చెప్తాడా. వీడు వెంటనే అక్కడ నుంచి హీరోయిన్ దగ్గరికి బయలుదేరతాడు. ఇటుపక్క హీరోయిన్ ఒక్కరోజు వీడి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతే ఆ తర్వాత నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు అన్నట్టు అనుకుంటా ఉంటుంది. అంత లోపల యముడు లాగా వచ్చాడనమాట. ఎక్కడికి వెళ్ళిపోతా ఉండవు, నువ్వు నాతో రా అనేసి చేయబట్టి ఇంటికి అయితే లాగుతా ఉంటాడా. కానీ హీరోయిన్ ఇదిగో చూడు మన ఇద్దరికి ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, నువ్వు చెప్పినట్టంతా నేను నడుచుకోవాలనేసి ఎలాంటి రూలు లేదు, అది కాకుండా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంది, సో వాడితో నేను కలిసి వెళ్ళడంలో నీకేం ప్రాబ్లం అన్నట్టు అడుగుతుందా. కానీ హీరోనా నువ్వెవరితో అయినా కలిసి తిరుగు, ఎక్కడికైనా వెళ్ళు, దాంతో నాకు అనవసరం, కానీ నువ్వు నా బిడ్డకి తల్లిగా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను అన్నట్టు చెప్తుందా. ఇదేం నీ బిడ్డ కాదు అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుంది. కానీ హీరోనా ఇదిగో చూడు నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండిదా నా దగ్గరికి వచ్చాను అన్నావు, అది నిజమే కాదు, ఎందుకంటే ఆ బార్లో ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళని నా దగ్గరికి అస్సలు పంపించుండరు, అది కాకుండా వీడొచ్చి 15 days దా అవుతా ఉంది, నువ్వు నాతో 1 month ఉంటున్నావు, ఖచ్చితంగా ఈ బిడ్డకి తండ్రి నేను మాత్రమే, నువ్వు నాతో రా అనేసి చేయి బట్టి లాక్కొనేసి వెళ్తా ఉంటాడా. హీరోయినా నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నన్ను వదిలేయరా, ఇంకెప్పుడు కానీ నీ ఫేస్ కానీ నేను చూడను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయరా అన్నట్టు ఎంతో బతిమలాడేసి బ్రదర్ జియాంగ్ అనేసి 12 సంవత్సరాలకు ముందు పిలిచినట్టు ఇప్పుడు కానీ తనైతే వాడిని పిలుస్తూ అడుక్కుంటూ తనైతే స్పృహ లేకుండా కళ్ళు తిరిగి పడిపోతుందా. హీరో అయితే ఫుల్ షాక్ అయిపోయాడనమాట. వెంటనే తన్ని కానీ అక్కడ నుంచి ఇంటికైతే పిలుచుకొని వచ్చుంటాడు, అది వాడి ఇంటికే. హీరోయిన్ కానీ కళ్ళు తెరిచిన
వచ్చిన వెంటనే అసలు నీకేందా కావాలి, నన్ను వదిలేయరా అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ 4 సంవత్సరాలకు ముందు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ సడన్గా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాతో కానీ క్లోజ్గా ఉంటున్నావి, దీని వెనకాల ఏం రీజన్ ఉందో చెప్పు అంటాడా. ఇంకెందుకు, డబ్బు కోసం దా అన్నట్టు తను కానీ చెప్తుంది. కానీ వీడా అది నిజం కాదు, నువ్వు ఆ డాక్టర్కి అయితే బిడ్డలు లేదేమో, అందుకే నువ్వు కానీ నాతో ప్రెగ్నెంట్ అయ్యి నా బిడ్డకి వాడిని నాన్నగా చేసి మీరిద్దరూ కలిసి ఇక్కడ నుంచి అబ్రాడ్కి వెళ్ళిపోదాం అనేసే కదా ప్లాన్ చేస్తుంటారు. దీనికైతే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను, నువ్వు ఇక్కడే ఉండాల్సిందే అన్నట్టు చెప్పేసి హీరో కానీ టెన్షన్తో అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడా. అక్కడికి అసిస్టెంట్ గాని వచ్చి హీరోయిన్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తాడు. వెంటనే హీరో అయితే మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. ఈమె ఇక్కడ కీస్ వెతుకుతా ఉంది, ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనేసి. హీరో గాని వచ్చి ఇక్కడ నుంచి దూకావంటే చేతులు కాళ్ళు మాత్రమే విరుగుతుంది, ఇంకా హైట్ లో వెళ్ళి దూకావంటే అప్పుడు దసేస్తావు అన్నట్టు హీరోయిన్ గాని తిడతా ఉంటాడా. దానికి తను గాని వీడితో హార్ష్గా మాట్లాడితే పనికి అవ్వదు అనేసి, ఇదిగో చూడు నీకు నేనంటే అస్సలు నచ్చదు, కానీ ఇప్పుడు నీ యొక్క ఇల్నెస్ కి నేను మెడిసిన్ గా ఉంటున్నాను, ఇంకా నువ్వు వేరే నన్ను అబ్రాడ్కే పంపినంటా ఉండవు, ఓటంటే నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండవా అన్నట్టు చెప్తుందా. దానికి హీరో గాని నువ్వు నా బిడ్డతో ఇక్కడ నుంచి వెళ్ళడానికి నేను 1% గానీ ఒప్పుకోను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ గాని సరే ఈ బిడ్డ నీదైతే నువ్వు ఈ బిడ్డని ఉంచుకోవడానికి ఒప్పుకుంటావా అన్నట్టు అడుగుతుంది. నువ్వు నన్ను ట్రిక్ చేసి నా బిడ్డ మీదకి వచ్చి నా పర్మిషనే లేకుండా నాతో ప్రెగ్నెంట్ అయ్యి ఆ బిడ్డని ఉంచుకోవాలా లేదా అన్నదాన్ని నువ్వు కాదు నేను డిసైడ్ చేయాలి, ఆ బిడ్డని నేను అసలు ఉంచుకోను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్తాడా. హీరోయిన్ వీడిని నమ్ముకుంటే కాదు, మనం ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి ఎస్కేప్ అవ్వాలి అనేసి వీడు బాగా నిద్రపోయిన తర్వాత ఆ ఇంటి యొక్క కీస్ కానీ వెతుకుతుందనమాట. అన్ని చోట్ల వెతుకుతుంది, కానీ హీరోనా తన పక్కన టేబుల్ మీద అయితే ఉంచుంటాడు. దాన్ని తను కానీ చూసేసి తీయడానికి అయితే పోతుందా. సడన్ గా హీరో కానీ తనైతే లాగి హక్ చేసుకునేసి చాలా చీకటిగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది, నన్ను వదిలేసి వెళ్ళుకో అనేసి నిద్రలోనే మాట్లాడుతూ ఉంటాడా. అప్పుడు తను కానీ ఆలోచిస్తుంది, హీరో చిన్నదిగా ఉన్నప్పుడు వాడికి బ్లైండ్నెస్ అయితే ఉంటుంది, అప్పుడు వీడితో ఆడుకుంటూ వీడికి చాలా హెల్ప్ చేసింది హీరోయిన్ అన్నమాట. వీడికి సర్జరీకి ముందు వీడు కానీ తనతో చెప్పుంటాడు, సర్జరీ తర్వాత నాకు కళ్ళు వచ్చిందనుకో నేను చూసే ఫస్ట్ పర్సన్ అది నువ్వే అయి ఉండాలి అనేసి. ఆ తర్వాత చిలక కానీ హీరోయిన్ ప్లేస్లోకి అయితే వచ్చి వీడిని బాగా ఏమారుస్తూ ఉండేటట్టుంది. అండ్ నెక్స్ట్ డే అయితే చిలక గాని హీరో యొక్క ఇంటికి అయితే వచ్చి వాడిని చూడాలి అన్నట్టు చెప్తుందా. బాస్ లేదు అనేసి మెయిడ్ గాని చెప్తారు, సరే వాడు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను అన్నట్టు చెప్తుందా. దానికి మెయిడ్ గాని నేను కావాలంటే బాస్ తో అడిగేసి మీరు వెయిట్ చేయాలా వద్దా అనేసి చెప్పేదా అన్నట్టు అడుగుతుంది. ఆ మాత్రం దానికి ఈ చిలక అయితే నీకెంత ధైర్యం ఉంటే నాతోనే ఈ విధంగా మాట్లాడతావు అనేసి లాగి కొడుతుందా. అంత లోపల హీరోయిన్ గాని వచ్చి ఆ మెయిడ్ని అయితే అక్కడ నుంచి పంపించేసి నువ్వేమైనా బజారివా, ఎవరిని పడితే వాళ్ళని కొడతా ఉండవే అన్నట్టు తిడుతుందా. దీనికైతే మండతా ఉందనమాట. నువ్వు హీరో ఇంట్లో ఏం చేస్తావు ఉండవు, నువ్వు ఆల్రెడీ నా దగ్గర నుంచి 10 మిలియన్ డబ్బులు తీసుకునేసి వాడికి దూరంగా వెళ్ళిపోతాను అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు వాడితో కలిసి ఉంటున్నావు అన్నట్టు అరుస్తుందా. దానికి హీరోయిన్ గానీ ఇదిగో చూడు నాకేం వాడితో కలిసి తిరగాలనేసి అసలు లేదు, ముందు వాడితో వెళ్ళి చెప్పి నన్ను వదిలేయమని చెప్పు, నేను కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేసి కోరుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్పేసి వెళ్తా ఉంటుందా. ఇదా హీరోయిన్ లాగి అక్కడ ఉండే టేబుల్ మీదే తోస్తుందనమాట. పాపం తన తలకేసి బాగా కొట్టుకుంటుంది. అంత లోపల వీడు గానీ వచ్చేస్తాడు. హీరోయినా నా బిడ్డని కాపాడు నా బిడ్డని కాపాడు అన్నట్టు చెప్తా ఉంటుంది. వెంటనే వీడు కానీ హీరోయిన్ అయితే తీసుకునేసి ఈ చిలకని చాలా కోపంతో చూసేసి అక్కడ నుంచి హాస్పిటల్ కింద పిలుచుకొని వచ్చి అడ్మిట్ చేస్తాడనమాట. హీరో అయితే చాలా భయపడిపోతా ఉన్నాడు. హీరోయిన్ కి ఏమీ కాకూడదు అనేసి వీడికి ప్రేమ లేకుండా అంతా లేదు, ఉంది కానీ వాటిని అయితే చూపించుకోవట్లేదు అనమాట. హీరో కానీ డాక్టర్ తో హీరోయిన్ ఇప్పుడు పర్వాలేదు కదా, కడుపులో ఉండే బిడ్డకి ఏమీ కాలేదు కదా అంటాడా. తనకి స్టొమక్ క్యాన్సర్ ఉంది, ఈ టైంలో తను ప్రెగ్నెంటే కాకూడదు, అది కాకుండా తను ప్రెగ్నెంట్ గా కానీ లేదు అన్నట్టు చెప్తాడా. ఇప్పుడు హీరోయిన్ క్యాన్సర్ అయితే చాలా సివియర్గా ఉందంట, వెంటనే తనకి సర్జరీ కానీ చేయాలి అన్నట్టు డాక్టర్ అయితే ఫైల్ ఇస్తాడు. హీరోయిన్ ఎవరికి సర్జరీ చేయబోతారో అన్నట్టు అడుగుతుంది. నీకే తల్లి నీ యొక్క స్టొమక్ క్యాన్సర్కి వెంటనే సర్జరీ చేయాలి అన్నట్టు డాక్టర్ చెప్తాడు. కానీ హీరోయిన్ నాకేమీ కాలేదు నా బిడ్డకి ఏమీ కాలేదు కదా అన్నట్టు అడుగుతుందా. హీరోకి కాలుతా ఉంది, నువ్వు అసలు ప్రెగ్నెంట్గానే లేదు, ప్రెగ్నెంట్గా ఉన్నాను అనేసి చెప్పి నన్ను ఏమార్చావు కదా అన్నట్టు వీడైతే హీరోయిన్ మీద కోప్పడతాడు. తను కానీ రే నిజం చెప్పు, నువ్వే కదా నా బిడ్డని అబార్ట్ చేసేసి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాలేదనేసి అబద్ధం చెప్తా ఉండవు అన్నట్టు చెప్తుందా. ఒకరి మీద ఒకరు అయితే నిందలు వేసుకుంటా ఉంటారు. మధ్యలో డాక్టర్ వేరే నీ స్టొమక్ క్యాన్సర్కి సర్జరీ అన్నట్టు చెప్తాడా. నాకు సర్జరీనే వద్దన్నట్టు ఇది అరుస్తుంది. హీరో కానీ సర్జరీ వద్దంటే తను చావనివ్వండి, మీరు రండి అనేసి డాక్టర్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. కానీ హీరోయిన్ ఒకటే ఏడస్తా ఉంది, హీరోదా తన యొక్క బిడ్డని అయితే చంపేశాడు అనేసి
తనైతే తప్పుగా అనుకుంటా ఉంటుంది. ఇటుపక్క హీరోయిన్ యొక్క కొడుకునైతే తన ఫ్రెండ్గా చూసుకుంటా ఉంటుంది. చిన్న పిల్లాడు కదా, వాళ్ళ అమ్మ యొక్క గుర్తుతో వాళ్ళ అమ్మ గురించే పదే పదే అడుగుతూ ఉంటాడు. అదే టైంలో ఆ ఫ్రెండ్కి అయితే ఏదో ఫోన్ కాల్ వస్తుంది. తను మాట్లాడుకుంటూ బిడ్డనైతే ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. అక్కడికైతే ఈ చిలక కానీ వస్తుందన్నమాట. ఈ డాక్టర్ కానీ హీరో దగ్గరకైతే వచ్చి, నువ్వే కదా హీరోయిన్ని దాచిపెట్టుండావు, మరి ఎదగా చెప్పు తను ఎక్కడుందో, తనకు అసలే ఒంట్లో వేరే బాగాలేదు అన్నట్టు చెప్తాడా. తను కనపడకపోతే నాతో ఎందుకు వచ్చి అడుగుతా ఉండవు, వెళ్ళి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేయన్నట్టు వీడైతే వెటకారంగా చెప్తాడు. దానికి డాక్టరా, నీకు అర్థమవుతా ఉందా లేదా, తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, తన్ని నువ్వు చెకప్కి పిలుచుకొని వెళ్ళాలి అన్నట్టు చెప్తాడా. హీరోకి కాలిపోయిందనమాట. నువ్వంతా ఒక డాక్టర్ వా, తను ప్రెగ్నెంట్గా ఉందా లేదా అనేసి కానీ కనిపెట్టలేకపోయావు అంటాడా. దానికి డాక్టర్ కానీ, నీకు నిజం తెలిసిపోయిందా అంటాడు. నువ్వంతా మనిషివారా, మీరిద్దరు కానీ కలుసుకునేసి అటంటే నన్ను ఏమార్చుండారు, తనతో నువ్వు మాత్రమే కాదు నేను కలిసి నిద్రపోయిండాను అన్నట్టు హీరో చెప్తాడా. డాక్టర్కి కోపం వచ్చేసి లాగి ఒక్కటిస్తాడనమాట హీరోని. ఇంకా వీడు ఊరుకుంటాడా, వాడి చేతిని అయితే విరిచేయడానికి వాడి చేయబట్టి బాగా నలిపేస్తూ ఉంటాడా. ఆ టైంలో అసిస్టెంట్ కానీ వచ్చి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి మీ ఫ్యామిలీ డాక్టర్ అయితే వచ్చిండారు, తన్ని వదిలేయండి, గొడవలు వద్దు అంటాడా. దాంతో అతన్ని కానీ పంపించేసి ఈ డాక్టర్ని అయితే కలుస్తాడు. ఇతను కానీ హీరోయిన్ యొక్క ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని అయితే ఇస్తాడు. అటంటే ఏంది అన్నట్టు హీరో అడుగుతాడా. ఫేక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకి ఉండే మొత్తం సిమ్టమ్స్ కానీ వీళ్ళకి ఉంటుంది, కానీ నిజానికి వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉండరు, ఆ విషయం వాళ్ళకి తెలియదు అన్నట్టు చెప్తాడా. ఇప్పుడుదా హీరోకి కానీ తెలుస్తూ ఉంది. అటంటే హీరోయిన్ ప్రెగ్నెంట్గా లేదు అన్న విషయం తనకే తెలియదా అన్నట్టు అడుగుతాడు. అదే నిజం అన్నట్టు ఈ డాక్టర్ కానీ చెప్తాడనమాట. హీరో హీరోయిన్ కి మధ్య ఉండే మిస్అండర్స్టాండింగ్ ని ఇంకా పెద్దది చేసి వాళ్ళిద్దరిని కంప్లీట్ గా విడదీయాలి అనేసి ఈ చిలక గారి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, అయ్యో పాపం నీ బిడ్డ చనిపోయిందనేసి విన్నాను, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా. హీరో అయితే నీ బిడ్డని ఖచ్చితంగా ప్రాణాలతో వదలడు అనేసి, చూసావా వాడైతే దాన్ని చంపేసి మిస్క్యారేజ్ అయ్యింది అన్నాడు. ఇప్పుడు ఇంకో బిడ్డ కానీ ఉంది కదా, దాన్నైనా నువ్వు ప్రాణాలతో ఉంచుకోవాలనుకుంటా ఉండవా, లేకపోతే చనిపోవాలనుకుంటా ఉండవా, నువ్వు హీరోకి దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అన్నట్టు చెప్పి హీరోయిన్ యొక్క కొడుకు చేతిలో కట్టిపెట్టి ఉండేటువంటి ఒక తాడు అయితే తెస్తుందనమాట. ఇది హీరోయిన్ కానీ దీన్ని చూసేసి, ఇదెలా నీ చేతికి వచ్చింది అంటుందా. ఇదిగో చూడు, నీ కొడుకుని బయట ఉండే ఒక కారులో ఫుల్గా లాక్ చేసి వదిలిండాను, గాలి లేకుండా వాడు ఇంకొంచెం సేపులో చనిపోయినా చనిపోవచ్చు, నువ్వు వెళ్ళి కాపాడుకో అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్క కారుగా వెతుకుతుందనమాట. చివరికి తన కొడుకు కానీ లోపల నుంచి అమ్మ అమ్మ అనేసి అరుస్తూ, పాపం చిన్న బిడ్డ కదా, వాడైతే గాలి లేకుండా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరోయిన్ ఏం చేసేదనేసి అర్థం కాకుండా తన చేతితోనే ఆ గ్లాస్ని కానీ బాగా విరగొడతా ఉందనమాట. పాపం తన చెయ్యి అంతా కానీ నెత్తురైపోతా ఉంది. చివరికి తన కొడుకుని కానీ బయటికి అయితే తీసేస్తుందా. అంత లోపల హీరోయిన్ డాక్టర్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కానీ వచ్చేస్తారనమాట. వెంటనే డాక్టర్ ఫ్రెండ్ కానీ ఆ బిడ్డని అయితే తీసుకునేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి హీరో కానీ వస్తాడనమాట. కొంచెం సేపు కాలేదు, అంత లోపలే నువ్వు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉండవు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ మధ్యలో అయితే వచ్చి, నీకు మర్యాద ఉండదు, ఇంకోసారి కనుక హీరోయిన్ జోలికి వచ్చావనుకో, వీళ్ళు కానీ బాగా రిచ్ అయిన ఫ్యామిలీనే అనమాట, మా లిన్ ఫ్యామిలీ యొక్క మొత్తం సపోర్ట్ని యూస్ చేసి నీ యొక్క ఫ్యామిలీనే లేకుండా చేసేస్తాను అన్నట్టు బెదిరించేసి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. వీడు కానీ సైలెంట్ అయిపోయాడు. ఇటుపక్క హీరోయిన్ తన కొడుకు కొంచెం మెలకువలోకి వచ్చిన వెంటనే, నువ్వెందుకురా బంగారం అమ్మతో చెప్పకుండా వెళ్ళావు, ఇంకెప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళకూడదు అర్థమైందా అనేసి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ బాబు కానీ చాలా భయపడిపోయాడనమాట. ఇంకెప్పుడు ఎవరితోనూ వెళ్ళనమ్మా అంటా ఉంటాడా. దీన్నంతా విన్న హీరోయిన్ ఫ్రెండ్ కానీ డాక్టర్ని అయితే పక్కకి పిలుచుకొని వచ్చి, ఎందుకు హీరోయిన్ కి మిస్క్యారేజ్ అయ్యింది అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ చెప్తాడు, హీరోయిన్ అప్పుడు మాత్రమే కాదు ఇంకెప్పుడు కానీ ప్రెగ్నెంటే అవ్వదు, ఎందుకంటే తను చిలక వాళ్ళ అమ్మ అయితే ఏదో డ్రగ్ ఇచ్చినట్టుంది, దాన్ని తీసుకునిందనమాట, అదే రీజన్ అన్నట్టు చెప్తాడా. దానికి ఈ అమ్మాయి కానీ ఈ నిజాన్ని ముందే తనతో చెప్పుండొచ్చు కదా అన్నట్టు అడుగుతుంది. దానికి వీడు కానీ ఈ నిజాన్ని చెప్తే ఖచ్చితంగా తను తట్టుకోందు, తను ప్రెగ్నెంట్ అయ్యి ఎలాగైనా ఆ బిడ్డని కాపాడాలి అనేసి తన ట్రీట్మెంట్ వద్దంటా ఉంది. అలాంటి అమ్మాయితో నేను వెళ్ళి నిజం చెప్తే ఖచ్చితంగా తను ఏమైనా చేసుకుంటుందో ఏమో అన్న భయంతోనే తనతో నేను ఏమీ చెప్పలేదు అన్నట్టు చెప్తాడా. దీన్నంతా కానీ హీరోయిన్ అయితే దొంగచాటుగా వినుంటుందన్నమాట. తనక ఇప్పుడు ఏం చేసేదనేసి అస్సలు తెలియట్లేదు. ఉన్న ఒక్క నమ్మకం కానీ పోయింది. హీరోయిన్ వచ్చి ఒక సూసైడ్ లెటర్ అయితే రాస్తా ఉంది తన కొడుక్కి, అమ్మని క్షమించు బంగారం, నెక్స్ట్ జన్మలో అయినా మనం ఇద్దరం తల్లి కొడుకులుగా పుట్టి చాలా సంతోషంగా బతకాలి అన్నట్టు అనుకునేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన కొంచెం సేపు తర్వాత ఫ్రెండ్ కానీ ఆ బిడ్డని అయితే చూడడానికి వచ్చి ఉంటుంది. హీరోయిన్ అక్కడ లేదు, దానికి బదులుగా సూసైడ్ లెటర్దా ఉంది. దాన్ని చూసిన వెంటనే ఈ అమ్మాయి హీరోయిన్ని వెతుక్కుంటూ వెనకాలే వస్తూ ఉంటుంది. హీరోయిన్ టెర్రస్ మీదకి వచ్చి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కానీ దూకి మనం అయితే చనిపోవాలి, మన వల్ల మన కొడుకుని
కొడుకునే కాపాడలేకపోయాం కదా అన్నట్టు వాడి అదే తన కొడుకు యొక్క మెమరీస్ అంతా ఆలోచిస్తూ ఉంటుందా. అంత లోపల ఫ్రెండ్ గాని అక్కడికి వచ్చేసింది. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అంతా చేస్తూ ఉండవు, ముందు అక్కడి నుంచి దిగి కిందికి రా అన్నట్టు అరుస్తుందా. కానీ హీరోయిన్ నా కొడుకుని నువ్వు చూసుకో, నేను వాడిని అయితే సరిగా చూసుకోలేకపోయాను, నేను ఒక మంచి తల్లినే కాదు, నేను చనిపోవడమే మంచిది అన్నట్టు మళ్ళీ చనిపోవడానికి అయితే పోతుందా. నువ్వే వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుకుని ఎవరు చూసుకుంటారు చెప్పు, ముందు అక్కడి నుంచి రా అన్నట్టు అరుస్తూ ఉంటుంది. అంత లోపల అక్కడికి డాక్టర్ గాని వచ్చి నువ్వైతే చనిపోవాల్సిన అవసరం లేదు, నీ కొడుకుకి మ్యాచ్ అయ్యేటువంటి బోన్ మ్యారో అయితే దొరికింది, నెక్స్ట్ మంత్ మనం కానీ వాడికి సర్జరీ చేద్దాం అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ మనసు కానీ ఇప్పుడుదా కరుగుతుందనమాట. సరే మన కొడుకుని అయితే మనం కానీ కాపాడేయచ్చు అన్న నమ్మకంతో హీరోయిన్ కానీ కొంచెం చాలానే సంతోషపడతా ఉంటుంది. ఇటుపక్క చిలక అయితే హీరో కోసం వంట అంతా చేసేసి రండి మనం ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టు అడుగుతుందా. కానీ హీరోనా దీన్ని చూస్తేనే అసలు సరిగా మాట్లాడట్లేదనమాట. వెంటనే ఇది కానీ హీరోయిన్తో వీడు చిన్నప్పుడు కలిసి ఉంటాడు కదా, తన యొక్క థింగ్స్ అంతా ఇప్పుడు దీని దగ్గరగా ఉందన్నమాట. అందులో నుంచి ఒక అదేదో రిబ్బన్ లాగా అయితే ఇస్తుంది. దాన్ని కానీ హీరో చూసిన వెంటనే చిన్నప్పుడు వీడిని కాపాడిన అమ్మాయి ఇదిదా అనుకునేసి దీన్ని ఇప్పటి వరకు నీతోనే ఉంచుకొని ఉన్నావా అన్నట్టు అడుగుతాడా. ఇది కానీ అవును అంటుంది. వెంటనే వీడు కానీ తనైతే హక్ చేసుకునేసి నీకంటూ నేనుండాను అన్నట్టు చెప్తాడు. ఇది కానీ వీడినైతే వీళ్ళ అమ్మ దగ్గరికి పిలుచుకొని వచ్చి ఉంటుందన్నమాట. హీరో వాళ్ళ అమ్మ కానీ రే నువ్వైతే పెళ్లిదా వద్దంటా ఉండవు కదా, సరే తనని ఎంగేజ్మెంట్ చేసుకో, ఆ తర్వాత తను మన ఇంటి కోడలుగా అనౌన్స్ చేయబడుతుంది అన్నట్టు చెప్తారా. చిలక వాళ్ళ అమ్మ కానీ అవును బాబు మీ వల్ల అమ్మాయి అయితే చాలా కష్టపడతా ఉంది అన్నట్టు చెప్తారా. వెంటనే హీరో వాళ్ళ అమ్మ కానీ ఇదిగో చూడరా నేను స్ట్రిక్ట్ గా చెప్తా ఉండను, నా ఇంటి కోడలు ఈ చిలకదా, నువ్వు కంపల్సరీ తనైతే ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిందే అన్నట్టు చెప్తారా. హీరోకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అనేసి అక్కడ నుంచి కానీ ఆఫీస్కి అయితే వస్తాడు. అసిస్టెంట్ గాని వచ్చి మీకైతే ఒక పార్సల్ వచ్చి ఉండదు బాస్ అనేసి దాన్ని ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరో కానీ దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తాడనమాట. ఫుల్ షాక్ అయిపోతా ఉంటాడు. చిన్నప్పుడు వీడికి హెల్ప్ చేసి ఉంటుంది కదా ఆ అమ్మాయి వీడు కలిసి ఉండేటువంటి ఫోటో, ఇది హీరోయిన్ అనేసి హీరోకి బాగా స్పష్టంగా తెలుస్తా ఉందన్నమాట. ఇటుపక్క హీరోయిన్ దగ్గరికి అయితే ఆ ఫోటో తీసుంటాడు కదా, ఆ ఫోటోగ్రాఫర్ గాని వచ్చి ఆ ఫోటోని గాని చూపించి ఇందులో ఉండేది నువ్వే, ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదు అంటే నువ్వు కానీ నాకైతే ఓ 30 మిలియన్ డబ్బులు ఇవ్వాలి అన్నట్టు బ్లాక్ మెయిల్ చేస్తాడా. కానీ హీరోయిన్ ఇదిగో చూడరా నువ్వు నన్ను ఎంత బ్లాక్ మెయిల్ చేసినా ₹10 కానీ ఇవ్వను, నువ్వు బయటికి చెప్పుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అసలు హీరోకి నాకు మధ్య ఎలాంటి సంబంధం కానీ లేదు అన్నట్టు చెప్పేసి తను ఏమాత్రం కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో అయితే ఈ ఫోటో పంపించుంటాడు కదా, ఆ ఫోటోగ్రాఫర్ని అయితే పిలిపిస్తాడనమాట. వాడు వచ్చిన వెంటనే ఈ హీరో కానీ అసలు ఏం పర్పస్ వల్ల ఈ ఫోటోని అయితే నా దగ్గరికి పంపించావు అంటాడా. ఇంకెందుకు డబ్బు కోసం దా బాస్ అంటాడా. హీరో కానీ వాడికి డబ్బులు అయితే ఇచ్చేసి ఈ ఫోటోని నువ్వు ఎలా తీసావు అన్నట్టు అడుగుతాడా. దానికి అతను కానీ అప్పుడు నేను స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ గా ఉన్నాను, సడన్ గా ఒక బర్డ్ ని ఫోటో తీసేటప్పుడు ఈ అమ్మాయి మీతో కూర్చునేసి చాలా సంతోషంగా క్యూట్ గా మాట్లాడుతూ ఉన్నిందా, సో అందుకే నేను కానీ ఆ అమ్మాయిని ఫోటో తీసాను అన్నట్టు చెప్తాడు. దానికి హీరో కానీ సరే ఈ అమ్మాయితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నట్టు అడుగుతాడా. కానీ వీడు అలాగంటే ఎవరూ లేదు, ఈ అమ్మాయి మాత్రమే ఉనింది అంటాడు. హీరోకి బాగా తెలుస్తా ఉందన్నమాట, అటంటే తనని కాపాడింది చిలక కాదు హీరోయిందా అనేసి. దాంతో వీడితో గానీ ఒక డీల్ అయితే వేస్తాడు. ఈ డబ్బుని నువ్వు గానీ తీసుకో, కానీ నేను చెప్పినట్టు నువ్వు గానీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఏదో ప్లాన్ చెప్తాడనమాట. చిలకకి గానీ ఈ ఫోటోగ్రాఫర్ అయితే ఆ చిన్నప్పటి ఫోటోని పంపిస్తాడు. దీన్ని చూసిన వెంటనే దీనికి ఆ ప్రాణమే పోతా ఉంది. వెంటనే కాల్ చేసి నేను కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటాడా. ఇది కానీ పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఎందుకురా ఈ ఫోటోని అయితే పంపించుండావు అన్నట్టు అడుగుతుందా. ఇంకెందుకు డబ్బు కోసందా, మీరైతే నాకు 8 మిలియన్ డబ్బులు అయితే ఇస్తారా అన్నట్టు అడుగుతాడు. దానికి కదా నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను రా అన్నట్టు చెప్తుందా. దాంతో వీడు కానీ నాకు బాగా తెలుసు మేడం, ఇప్పుడు మీరు ఈ ఫోటోలో ఉండే వాళ్ళు కాదు, కానీ మీరు నేను చిన్నప్పుడు హీరోకి హెల్ప్ చేశాను అనేసి హీరోని కానీ పెళ్లి చేసుకుంటా ఉంటారు కదా, ఈ విషయాన్ని నేను బయట చెప్పేస్తాను ఏమంటారు అంటాడా. ఇదైతే కొంచెం భయపడతా ఉందన్నమాట. సరే ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి, ఇంకెవరికి కానీ చెప్పకూడదు, అటంటే నేను కానీ డబ్బులు ఇస్తాను అంటుంది. వీడు కానీ ఓకే చెప్తాడు. ఇది కానీ 8 మిలియన్ డబ్బులు అయితే ఇచ్చేసి అక్కడి నుంచి రిటర్న్ అయితే వస్తూ ఉంటుందా. ఆపోజిట్ లో హీరో కానీ వస్తాడు. దీన్ని అయితే చూస్తాడు, కానీ ఏ మాత్రం మాట్లాడకుండా అక్కడి నుంచి కానీ తిరిగి వెళ్ళడానికి పోతాడా. ఇదైతే చేయబట్టుకునేసి మీరు అనుకునేటంతా ఏమీ లేదండి అన్నట్టు చెప్తుందా. హీరోనా 12 సంవత్సరాలకు ముందు నువ్వు నన్ను ఒక విధంగా పిలిచేదానివి కదా, ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ పిలువు అంటాడా. దీనికి తెలిస్తే కదా పిలవడానికి, మనం ఇద్దరం కానీ ప్రామిస్ చేసుకున్నాం కదండి,
పాస్ట్ లో జరిగిన దాని గురించి మాట్లాడకూడదు అనేసి. నిజంగానే నేనండి మిమ్మల్ని కాపాడింది, అందుకే మీరు ఆ రిబ్బన్ అంతా కానీ నా దగ్గర అయితే ఇచ్చింది, అంత లోపలే మీరు నన్ను డౌట్ పడతా ఉండారా అన్నట్టు ఇది సీన్ వేస్తుందా. కానీ హీరోనా పాస్ట్ లో జరిగిన దాని గురించి మాట్లాడకూడదు అంటావా, లేకపోతే అప్పుడు జరిగింది ఏది కానీ నీకు తెలియదు అంటావా అంటాడా. ఇది నిజంగానే నేనండి మిమ్మల్ని కాపాడింది అనేసి మళ్ళీ మాట్లాడుతుందా. నన్ను ఎవరు కాపాడారు అన్న విషయం నాకు బాగా తెలిసిపోయింది అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ ఇంటికి అయితే వస్తాడు. చిలక కానీ వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి ఒకటే ఏడుస్తా ఉంటుంది. ఇటుపక్క హీరో గానీ ఇంటికి అయితే వస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు హీరోయిన్ గానీ వీటితో అయితే చెప్పుంటుంది, 12 సంవత్సరాలకు ముందు నిన్ను చూసుకున్న ఆ అమ్మాయి నేనేరా వెధవా అనేసి. కానీ అప్పుడు వీడికైతే అసలు అర్థమై ఉండదు, దాన్ని అసలు పట్టించుకొని ఉండడు. నువ్వు నాతో నిజమే చెప్పావు కానీ నేనెందుకు నమ్మలేదు అనేసి ఇప్పుడు వాడిని వాడే తిట్టుకుంటా ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ కి అయితే పదే పదే కాల్ చేశాడు, కానీ హీరోయిన్ కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదనమాట. ఆ టైంకి అసిస్టెంట్ గాని వచ్చి హీరోయిన్ ఎక్కడుండదో కనిపెట్టేశాను అన్నట్టు చెప్తాడు. డాక్టర్ లిన్ అయితే హీరోయిన్ ని వాళ్ళ హాస్పిటల్లో చాలా సేఫ్ గా ఉంచి ట్రీట్మెంట్ గాని చేయిస్తా ఉన్నాడు. మన వాళ్ళని ఎవరిని గాని లోపలికి అలో చేయడం లేదు అన్నట్టు చెప్తాడా. హీరోకా చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత వీడు గాని ఆలోచిస్తాడు, నా యొక్క హెల్త్ చెకప్ కి నేను ఆ హాస్పిటల్కే కదా వెళ్ళాలి, సరే నేను అక్కడ వెళ్ళి చూసుకుంటాను అనేసి వీడు గాని ఆ హాస్పిటల్ కి అయితే వస్తాడనమాట. హీరోయిన్ గాని వీడికి అయితే కనపడుతుంది, ఇద్దరు గాని ఒకరినొకరు అయితే చూసుకుంటారు. వీడిని చూసిన వెంటనే హీరోయిన్ పరుగులు తీస్తా ఉందన్నమాట. వీడి చేతికి మాత్రం చిక్కకూడదు అనేసి వెనకాలే హీరో గాని వస్తా ఉంటాడు. అంత లోపల హీరోయిన్ గాని తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఈ విధంగా హీరో అయితే నన్ను తరుముకుంటూ వస్తా ఉంటాడు, వాడు నా కొడుకుని కనిపెట్టేస్తే నేనేం చేసేది అన్నట్టు చాలా కంగారుతో భయపడుతుందా. ఫ్రెండ్ గాని నువ్వేం బాధపడకు నేను చూసుకుంటానులే అనేసి డైరెక్ట్ గా హీరో దగ్గరికి గాని వస్తుంది. ఎక్కడికి వెళ్తా ఉండవు, నువ్వు లోపలికి వెళ్ళడానికి అసలు వీల్లేదు అంటుందా. దానికి హీరో గాని నీతో పంచాయతీ పెట్టడానికి రాలేదు, నేను హీరోయిన్ ని చూడాలి, నన్ను గాని క్షమించమనాలి అంటున్నా. దానికి తను గాని అంత లోపలే నీకు బుద్ధి వచ్చేసిందా ఏంటి, నువ్వు తన్ని టార్చర్ చేసిందంతా మర్చిపోయావా అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు గాని అందుకే నేను తనతో వెళ్ళి మాట్లాడుకుంటాను, నాకు దారి వదులు అంటాడు. నీలాంటి వాడిని లోపలికి అస్సలు పంపిను అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ హీరో వినేటే లేదా. దాంతో డాక్టర్ గాని అక్కడికైతే వచ్చి మేమేమో హీరోయిన్ తో చెప్పాము కానీ తనుదా నిన్ను చూడనంటా ఉంది అన్నట్టు చెప్తా ఉంటాడు. అంత లోపల అసిస్టెంట్ గాని వచ్చి హీరోతో మీ అమ్మ అయితే చిలకతో ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయని అంటా ఉండారు, త్వరగా రండి ఇంటికి అన్నట్టు పిలుస్తాడా. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ చెప్తా ఉందనమాట, అరే నీకు కొంచెం కానీ సిగ్గులేదా, ఆ చిలకతో ఎంగేజ్మెంట్ పెట్టుకునేసి నువ్వు ఎందుకు ఈ విధంగా హీరోయిన్ ని టార్చర్ చేస్తా ఉండవు, మరి ఎదగా ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి. వీడు గాని ముందు ఆ ఎంగేజ్మెంట్ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇప్పుడుదా ఈ డాక్టర్ గాని ఒక నిజాన్ని అయితే చెప్తాడు. యాక్చువల్ గా హీరోయిన్ కొడుక్కి బోన్ మేరోకి డోనర్ అయితే దొరికారు అనేసి చెప్పుంటాడు కదా, అదైతే హీరోనే అన్నమాట. హీరో గాని తెలియదు తన కొడుక్కిదా బోన్ మేరో ఇవ్వబోతాను అనేసి. సో వీళ్ళైతే దాచిదా వాడి దగ్గర కానీ హెల్ప్ అడుగుంటారు. హీరో కానీ ఒప్పుకొని ఉంటాడనమాట. దాన్నంతా కానీ ఈ డాక్టర్ అయితే చెప్తా ఉంటాడా. ఇటుపక్క చిలక అయితే ఎంగేజ్మెంట్కి సూపర్గా రెడీ అవుతా ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ చాలా కోపంగా వచ్చి ఈ ఎంగేజ్మెంట్ అయితే అస్సలు జరగదు, దీన్ని నేను అసలు పెళ్ళే చేసుకోను అన్నట్టు అరేస్తాడా. కానీ ఈ చిలక వాళ్ళ అమ్మ అయితే బాబు 12 సంవత్సరాలకు ముందు అయితే ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, నా కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేయకు, ముందు మీరు కానీ పెళ్ళి అయితే చేసుకోండి బాబు అన్నట్టు చెప్తుందా. ఏంది మిస్అండర్స్టాండింగా, ఇన్ని సంవత్సరాలుగా నీ కూతురు నన్ను ఏమారుస్తా ఉన్నింది అన్నట్టు వీడు కానీ అరుస్తాడా. దానికి వీడి అమ్మ అయితే దానికిదా సపోర్ట్ చేస్తా ఉంది. ఇదిగో చూడురా, చిన్నప్పుడు హీరోయిన్ నిన్ను కాపాడింది కానీ డివోర్స్ అయిన ఈ 4 సంవత్సరాలుగా ఇదిదా నీకు హెల్ప్ చేస్తా ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అమ్మ అటంటే మీకు మొత్తం నిజంగానే ఆల్రెడీ తెలుసా అంటాడు. దానికి ఏమి కానీ అవును నాకు తెలుసు, ఇందులో ఏం తప్పు ఉంది, నాకు ఈ అమ్మాయినిదా నచ్చింది, అది కాకుండా హీరోయిన్ నీకు డ్రగ్ ఇచ్చిదా నీతో కానీ కలిసి గడిపింది, అయినప్పటికీ మీరిద్దరు పిల్లల్ని కానీ కనలేదు, సో తనైతే నా ఇంటి కోడలుగా రావడానికి ఒప్పుకోను, ఈ చిలకదా నా ఇంటి కోడలు అన్నట్టు అరుస్తారా. హీరోకా కాలిపోయింది, హీరోయిన్ కి డ్రగ్ ఇచ్చింది ఇదిదా, ముందు అది తెలుసుకోండి, ఇది నిజంగానే నన్ను ప్రేమించలేదు, నా యొక్క ఆస్తినిదా ప్రేమించింది, అందుకే ఇది కానీ హీరోయిన్ యొక్క ప్లేస్ లోకి అయితే ఇది వచ్చి నన్ను కానీ ఇన్ని రోజులు ఏమారుస్తా ఉన్నింది, ఇలాంటి దాన్ని నేను ఎప్పటికీ కానీ పెళ్లి చేసుకోను అన్నట్టు అరుస్తాడా. కానీ వాళ్ళమ్మ అయితే అసలు ఒప్పుకునేటే లేదన్నమాట. ఇదిగో చూడరా, నేను ఈ ఇంటి పెద్దగా చెప్తా ఉన్నాను, నువ్వు ఈ చిలకనిదా పెళ్లి చేసుకోవాలి అన్నట్టు అరుస్తుందా. దానికి హీరో కానీ మీరు ముందు ఈ ఇంటి పెద్ద నుంచి రిటైర్ అయితే తీసుకోండి అన్నట్టు చెప్పేసి అసిస్టెంట్ ని కానీ పిలిపించి వీళ్ళిద్దరూ అమ్మ కూతురు ఇద్దరిని కానీ బయటకి అయితే గెంటు అనేసి తరవేస్తాడన్నమాట. ఇటుపక్క ఫ్రెండ్ కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తుందా. యాక్చువల్ గా హీరోయిన్ అయితే చాలా భయపడిపోతా ఉంది, హీరో వల్ల ఎక్కడ తన కొడుక్కి ప్రమాదం వస్తుందో ఏమో అనేసి. వాడు నేనుండే ప్లేస్ ని కనిపెట్టేశాడు, ఖచ్చితంగా నా కొడుక్కి ప్రమాదం ఉంది, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి అంటుందా. ఆ సర్జరీకి చాలా తక్కువ టైమే ఉంది, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు, నువ్వు ఎక్కడ ఉండడం మాత్రమే నీకు నీ
కొడుక్కి సేఫ్ అన్నట్టు ఫ్రెండ్ గాని చెప్తుందనమాట. మొత్తం గాని మేము చూసుకుంటాము, నువ్వు బాధపడుకో అన్నట్టు హీరోయిన్ ని గాని ఓదారుస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ గాని సడన్ గా బ్లడ్ వామిట్ అయితే చేస్తూ ఉంటుంది. పోను పోను హీరోయిన్ యొక్క పరిస్థితి అయితే చాలా క్రిటికల్ అవుతా ఉందన్నమాట. హీరో గాని అసిస్టెంట్ అయితే పిలిపించి చిలక వాళ్ళ కంపెనీతో ఉండేటువంటి కోఆపరేషన్ అయితే క్యాన్సిల్ చేయమంటాడు. అదేవిధంగా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని కానీ రిటర్న్ అయితే తీసుకోమంటాడు. ఇంకా వాళ్ళ కంపెనీనే బ్యాంక్రప్ట్ అయ్యేలా చెయ్యి అన్నట్టు చెప్తాడు. హీరో ఇలా చాలా డల్ గా ఉండడం చూసిన అసిస్టెంట్ గాని, బాస్ మీరైతే బాధపడకండి, చిలక మీతో అబద్ధం చెప్పడం వల్లే మీరు కానీ మేడం అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. మీరు వెళ్ళి హీరోయిన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే తను మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తుంది అన్నట్టు చెప్తాడా. కానీ నేను తన్ని చూడాలనేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తను నన్ను చూసి పారిపోయింది అన్నట్టు చెప్పి మళ్ళీ హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. తను నన్ను ఎప్పటికీ గానీ క్షమించదు, నేనేం చేసేది అనేసి. ఆ టైంలో అసిస్టెంట్ కి డాక్టర్ లిన్ గాని కాల్ చేసి ఆ బోన్ మేరో సర్జరీకి హీరో ఒప్పుకున్నాడా లేదా అన్నట్టు అడుగుతారా. వీడు గాని హీరోతో అయితే చెప్తాడనమాట. మళ్ళీ హీరో అయితే ప్లాన్ వేసేసాడు. సరే నేను గాని వాళ్ళు చెప్పినట్టుగానే సర్జరీకి ఒప్పుకుంటాను, హీరోయిన్ అయితే వాడి దగ్గరే కదా ఉంది, సో నేనైతే హీరోయిన్ ని చూడాలి, దానికి వాడు ఒప్పుకుంటే నేను గాని ఈ సర్జరీకి ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తాడనమాట. ఫ్రెండ్ పిల్ల గాని డాక్టర్ తో అయితే వచ్చి చెప్తా ఉంది, హీరోయిన్ అయితే మళ్ళీ గాని బ్లడ్ వామిట్ చేసింది అనేసి. వెంటనే తనకి సర్జరీ చేయాలి, తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, కానీ తను ఈ సర్జరీకి అయితే ఒప్పుకోవట్లేదు అన్నట్టు చెప్తాడా. ఎందుకు నువ్వు సర్జరీ చెయ్యి అన్నట్టు ఈ అమ్మాయి అరుస్తుంది. ఏం చేసేది, తన కొడుక్కి సర్జరీ అవ్వకుండా నేను సర్జరీ చేసుకోను అనేసి హీరోయిన్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంది అన్నట్టు వీడు చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. యాక్చువల్గా ఇప్పుడు హీరో కానీ చెప్పుంటాడు కదా, హీరోయిన్ ని చూడడానికి ఒప్పుకుంటే నేను కానీ ఈ సర్జరీకి ఒప్పుకుంటాను అనేసి. సో ఇప్పుడు మనకి వాడు మాత్రమే ఉన్నాడు, వేరే ఆప్షన్ లేదు అన్నట్టు చెప్తాడా. దానికి ఇది కానీ మనం ఎలా హీరోయిన్ ని వాడి దగ్గరికి పంపించేది అన్నట్టు అరుస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ కానీ దీన్ని అంతా వినుంటుందన్నమాట. లోపలికి అయితే వచ్చి ఏంది నా కొడుక్కి బోన్ మ్యారో ఇవ్వబోయే ఆ పర్సన్ హీరోనా అన్నట్టు అడుగుతుంది. వీడు కానీ నువ్వేం బాధపడకు, నీ కొడుక్కిదా బోన్ మ్యారో ఇవ్వబోతాడన్న విషయం హీరోకి తెలియకుండా నేను చూసుకుంటాను అంటాడా. హీరోయిన్ కానీ ఇప్పుడు హీరోని తప్పితే వేరే ఆప్షన్ లేదు కదా. సరే వాడు కానీ నన్ను చూడాలి అన్నాడు కదా, నేను కానీ వెళ్ళి వాడిని చూస్తాను అన్నట్టు చెప్తుందా. కానీ డాక్టర్ అయితే భయపడతాడు. నేను కావాలంటే నీకు తోడుగా వస్తాను అంటాడు. వద్దులే నేను వెళ్తాను, వాడు నన్నేమి కొట్టడులే, నన్ను నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి హీరోని చూడడానికి అయితే వస్తుందన్నమాట. హీరోనా తన్ని చూసిన వెంటనే చాలా సంతోషంతో మాట్లాడడానికి వస్తాడు. హీరోయిన్ అయితే తన యొక్క డ్రెస్ అంతా రిమూవ్ చేస్తా ఉందన్నమాట. హీరో కానీ దాన్ని స్టాప్ చేసి అసలు నువ్వేం చేస్తా ఉండవు, నీకు తెలుస్తా ఉందా అన్నట్టు అరుస్తాడా. నీకు కావాల్సింది ఇదే కదా బాబు, నువ్వు నన్ను నీ అనారోగ్యానికి మెడిసిన్ లాగే కదా యూజ్ చేస్తా ఉండవు, నువ్వు కానీ ఈ సర్జరీకి అయితే ఒప్పుకో, నేను కావాలంటే నీతో కలిసి ఉంటాను అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ నేను నిన్ను అందుకు పిలిచాను అనేసి నువ్వు అనుకుంటా ఉండవా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ సైలెంట్ గా ఉంటుందా. దాంతో వీడు కానీ చిన్నప్పటి నుంచి నన్ను కాపాడి నాతో కలిసి ఉన్నది నువ్వే అన్న విషయం కానీ నాకైతే తెలిసి వచ్చింది. పాస్ట్ లో నేను చాలా తప్పు చేశాను, నన్ను కానీ క్షమించు, ఒక్క ఛాన్స్ మాత్రం నాకు ఇవ్వు అన్నట్టు అడుక్కుంటాడా. దానికి తను కానీ ఇదిగో చూడు పాస్ట్ లో జరిగిందని పాస్ట్ లోనే వదిలేద్దాము, నిజానికి మన ఇద్దరికి మధ్య ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, ఇప్పుడు నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు, సో నువ్వు కానీ నన్ను అయితే విసిగించుకో అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే మన ఇద్దరికి మధ్య సంబంధం లేదా, నేను చిన్నప్పటి నుంచి ప్రేమించే ఆ అమ్మాయే నువ్వుదా అన్నట్టు చెప్పి తన్నే గానీ హక్ చేసుకుంటాడు. హీరోయిన్ గానీ వాడిని అయితే ముందుకి తోసేసి చెప్తుంది. యాక్చువల్ గా హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండడానికి ఆ చిలకైతే చాలా డ్రగ్స్ గానీ హీరోయిన్ కి అయితే పదే పదే తాగిపిచ్చి ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని హీరోయిన్ గానీ వచ్చి వీడితో చెప్పుంటుంది. కానీ వీడైతే అస్సలు నమ్ముండడు. నువ్వు తన మీద నింద మోపడానికి అబద్ధం చెప్తా ఉండవు అనేసి హీరోయిన్ మీద తిట్టుంటాడనమాట. ఆ విషయాన్ని అంతా కానీ ఇప్పుడు హీరోయిన్ వీడితో చెప్పేసి నీలాంటి వాడికి నేను ఎలా సెకండ్ ఛాన్స్ ఇచ్చేది అన్నట్టు అరుస్తుందా. కానీ హీరోనా ఇదిగో చూడు నాకు ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వు, ఇలాంటి తప్పు ఇంకెప్పుడో కానీ జరగని విధంగా నేను చూసుకుంటాను అనేసి మళ్ళీ కాళ్ళు పట్టుకునేసి బతిమలాడతాడు. కానీ హీరోయినా మనం ఇద్దరం కలవడానికి అస్సలు వీల్లేదు, నేను ఇంకెప్పుడు కానీ నీ దగ్గరికే రాను, నువ్వు నా దగ్గరికి రాకు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి బయటికి కానీ వచ్చి కూర్చునేసి చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో డాక్టర్ కానీ అక్కడికి అయితే వస్తాడు. వీళ్ళిద్దరూ కానీ ఈ డ్రామా ఫుల్కి మంచి ఫ్రెండ్ గా మాత్రమే ఉంటారు. హీరోయిన్ కానీ వాడి భుజం మీద అయితే తలపెట్టి చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. బయటికి వచ్చిన హీరో కానీ దీన్ని అయితే చూస్తాడు. అటంటే ఈ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చిన దానికి రీజన్ వీడి కోసమా నా కోసం కాదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే అసిస్టెంట్ గానీ వచ్చి అదే సర్జరీ గురించి అయితే అడుగుతాడా. హీరో గానీ ఈ సర్జరీకి అయితే వెళ్తాను అన్నట్టు చెప్పమంటాడనమాట. హీరోయిన్ కి ఎంత ఇంపార్టెంట్ అయితే తను ఆ సర్జరీ కోసం నా దగ్గరికి వచ్చి ఉంటుంది, తను నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, నేనైతే ఈ సర్జరీకి ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తా ఉంటాడు. ఆ టైంకి చిలక గానీ అక్కడికి అయితే వచ్చి నా కంపెనీ మొత్తం గానీ నాశనం అయిపోయింది, నువ్వు
నాకు హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతుందా. హీరో గాని నిజానికి ఆ కంపెనీ ఏది కానీ నీది కాదు కదా తల్లి అన్నట్టు అడుగుతాడా. లేదు, మా నాన్న చనిపోవడానికి ముందు ఆ ఆస్తి మొత్తాన్ని గాని నా పేరు మీద మా అమ్మ పేరు మీద ఏదో రాసి ఇచ్చాడు అన్నట్టు చెప్తుందా. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ గాని స్టెప్ మామ కూతురు అన్నమాట. వాళ్ళ నాన్న చనిపోవడానికి ముందు హీరోయిన్ పేరు మీద ఏదో రాసి ఇచ్చి ఉంటాడు. కానీ వీళ్ళైతే వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే దాన్ని అయితే మార్చుకొని ఉంటారనమాట వీళ్ళ పేరు మీదకి. సో ఆ ప్రూఫ్ అంతా గానీ హీరో అయితే చూపిస్తాడు. నేను ఆల్రెడీ గానీ నీ గురించి ఇన్వెస్టిగేషన్ చేసేసాను. మీరు చేసిన దొంగతనం అంతా గానీ బయటకు వచ్చింది. నిజానికి నువ్వు హీరోయిన్ కి చేసావు చూసావా, దానికే నేను నిన్నైతే నరికి పడి ఉండాలి. నిన్ను ప్రాణాలతో వదిలింది నా తప్పు అన్నట్టు అరుస్తాడా. దానికి ఇది గాని నేందని నిన్ను చూసుకున్నాను, నాకన్నా ముందు తను నిన్ను చూసింది, తను నిన్ను కాపాడింది, ఇందులో నా తప్పేముంది. నిజానికి నేను గానీ నిన్ను ప్రేమిస్తానే కదా ఉండాను, కానీ నువ్వెందుకు నా ప్రేమని అస్సలు పట్టించుకోవట్లేదు అన్నట్టు చెప్తుందా. హీరో గాని దీన్ని మొహాన్ని గాని నేను చూడాలని అనుకోవట్లేదు, ముందు దీన్ని బయటికి గెంటు అంటాడా. అసిస్టెంట్ గాని వచ్చి దాన్ని అయితే లాక్కొని వెళ్ళి బయటికి అయితే తోసేస్తాడు. కాకపోతే దీనికి హీరోయిన్ ని చంపేంత కోపం వస్తా ఉందన్నమాట. దీని మొత్తానికి కారణమే నువ్వు గనక చనిపోయావనుకో ఖచ్చితంగా హీరో నేను గాని కలిసిపోతాము అన్నట్టు ఆలోచించి హీరోయిన్ అయితే తన కార్ ని తీసుకొచ్చి గుద్దేస్తుందన్నమాట. హీరోయిన్ తలలో నుంచి నెత్తురు వస్తూ ఉంటుంది. తను గాని స్పృహ లేకుండా పడిపోయి ఉంటుందా. డాక్టర్ ఫ్రెండ్ గాని అక్కడికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ని గాని అక్కడ నుంచి తీసుకెళ్లి హాస్పిటల్ లోపల గాని అడ్మిట్ చేస్తారు. డాక్టర్ గాని అక్కడికి అయితే వచ్చి హీరోయిన్ సర్జరీకి బ్లడ్ అయితే కావాలి, కానీ తనది చాలా రేర్ అయిన బ్లడ్ గ్రూప్, అదైతే హాస్పిటల్లో గానీ లేదు. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీరు గానీ బ్లడ్ అయితే అరేంజ్ చేయండి అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరోయిన్ ఫ్రెండ్ గానీ హీరోకి కాల్ చేస్తుందన్నమాట. ఎందుకంటే హీరోది సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది. జరిగిందంతా చెప్పి వెంటనే హాస్పిటల్ గానీ రా అన్నట్టు చెప్తుందా. హీరో గానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ కి అయితే బ్లడ్ అంతా గానీ ఇచ్చేసి అదే ఫ్రెండ్ దగ్గర అయితే వచ్చి అడుగుతాడనమాట హీరోయిన్ యొక్క పరిస్థితికి కారణం ఎవరు అనేసి. అప్పుడు తనకైతే వీడి మీద పీక వరకు ఉంది కోపము. ఇంకెవర్రా నీ యొక్క చిలకదా ఈ విధంగా చేసింది అన్నట్టు చెప్తుంది. ఇదిగో చూడు, నీ వల్ల తను చాలా కష్టాలను అయితే అనుభవించింది, మర్యాదగా నువ్వైతే హీరోయిన్ కి దూరంగా ఉండు, నీ వల్ల తను పడతా ఉండే కష్టాలంతా గానీ చాలు అన్నట్టు అరుస్తా ఉంటుందా. ఆ టైంకి అయితే మళ్ళీ గానీ డాక్టర్ అయితే వచ్చి హీరో ఇచ్చిన బ్లడ్ అయితే చాలేదు, ఇంకా గానీ బ్లడ్ కావాలి అన్నట్టు చెప్తారా. వెంటనే గానీ హీరో అయితే ఏమాత్రం ఆలోచించకుండా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా యొక్క మొత్తం బ్లడ్ గానీ నా వైఫ్ కోసం అయితే తీసుకోండి అన్నట్టు చెప్తాడు. వాడు బ్లడ్ గానీ ఇచ్చేసి బయటికి అయితే వస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ యొక్క ట్రీట్మెంట్ గానీ అయి ఉంటుంది. డాక్టర్తో గానీ అడుగుతాడు ఇప్పుడు హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంది అనేసి. తను ఇప్పుడు డేంజర్ నుంచి అయితే బయటపడింది, కానీ ఎప్పుడు మెలకువలోకి వస్తుంది అనేసి ఎవరు చెప్పలేరు అన్నట్టు చెప్పేసి వెళ్తాడా. హీరో గానీ హీరోయిన్ అయితే చూసి చాలా ఫీల్ చేసేసి అక్కడి నుంచి గానీ బయటికి అయితే వచ్చి డాక్టర్తో గానీ చెప్తాడనమాట. ఆ బోన్ మ్యారో సర్జరీకి అయితే నేను ఒప్పుకుంటాను, వెంటనే గానీ సర్జరీ అయితే స్టార్ట్ చేయండి అనేసి. కానీ డాక్టర్ అయితే ఇదిగో చూడు, ఇప్పుడు నీ యొక్క మొత్తం రక్తాన్ని గానీ ఇచ్చుండవు, వెంటనే సర్జరీ చేయడం వల్ల నీ ప్రాణానికి ప్రమాదం అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే ఇదిగో చూడు, హీరోయిన్ అయితే చివరిసారిగా నా దగ్గర వచ్చి అడుక్కున్నది ఆ సర్జరీ కోసమే, తనకి ఆ పర్సన్ ఎంత ఇంపార్టెంట్ అయ్యి ఉంటే తను నా దగ్గర కానీ వచ్చి అడుగుంటుంది. సో నేను కానీ ఈ సర్జరీకి అయితే ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తా ఉంటాడు. ఆ టైంలో హీరో కానీ అసిస్టెంట్ అయితే కాల్ చేసి చిలక ఉండే ప్లేస్ ని కనిపెట్టేశాము అన్నట్టు చెప్తాడనమాట. చిలకైతే చెట్ల వెనకాల పొదల వెనకాల అనేసి దాక్కొనిదే బతుకుతా ఉంది. దీన్ని గనక హీరో చూసాడంటే ఖచ్చితంగా చంపేస్తాడన్న భయం దీనికైతే ఫుల్ గా ఉంది. ఇప్పుడు కానీ వచ్చి వాళ్ళ అమ్మని అయితే మీట్ అయ్యి ఉంటుందా, తినే చాలా రోజులు అయినట్టుంది. వాళ్ళ అమ్మ కానీ బ్రెడ్ ఇస్తుంది, దాన్ని అయితే ఏడుస్తూ తింటూ ఉంటుంది. కానీ హీరో అయితే ఇది ఉండే ప్లేస్ ని కనిపెట్టేసి నేరుగా అక్కడికి వచ్చి దీన్ని అయితే బరాబరా ఈడ్చుకొని వెళ్తా ఉంటాడా. వాళ్ళ అమ్మ అయితే బాబు నా కూతురు అయితే ఏదో తెలియకుండా తప్పు చేసింది, తనని గాని వదిలే బాబు, ఇంకెప్పుడు గానీ ఈ విధంగా చేయనట్టు నేను చూసుకుంటాను అన్నట్టు బతిమలాడుతుందా. దానికి హీరో గాని ఫస్ట్ నీ కూతురు సంగతి చూసేసి ఆ తర్వాత వచ్చి నీ సంగతి చూస్తాను ఆగు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి గానీ ఈ చులకని అయితే లాక్కొని వచ్చి రూమ్ లో గానీ బంధించుంటాడనమాట. ఇదా హీరో యొక్క కాళ్ళు పట్టుకునేసి బతిమలాడుతా ఉంది, దయచేసి గానీ నన్ను క్షమించి వదిలేయి అనేసి. దానికి హీరో గాని ఇదిగో చూడు, నువ్వు చేసిన దాని వల్ల హీరోయిన్ అయితే ఇప్పుడు స్పృహ లేకుండా ఉండాది, తన గనక ఏదైనా అయ్యిందనుకో ఖచ్చితంగా నేనే చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తాడా. ఇది గాని ఒక్కసారి నన్ను క్షమించి వదిలేయొచ్చు కదా అన్నట్టు అడుక్కుంటుంది. నిన్ను వదిలేయాలి అంతే కదా, ఖచ్చితంగా వదిలేస్తాను, కానీ నీ జీవితాన్ని నీకు నరకంలా మారుస్తాను, నిన్ను పోలీసుల దగ్గర గానీ అప్పగిస్తాను అన్నట్టు హీరో గానీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటాడా. ఇది గానీ ఇదిగో చూడు, హీరోయిన్ కొడుకు అయితే బ్లడ్ క్యాన్సర్ ఉంది, వాడికి మ్యాచ్ అయ్యే బోన్ మ్యారో డోనర్ ని గానీ నేను కనిపెట్టిస్తాను, ఇప్పటికైనా నన్ను గానీ వదిలే అన్నట్టు అడుగుతుందా. హీరో అయితే ఫుల్ షాక్ అయిపోయి ఏం మాట్లాడుతా ఉన్నావు, నిజంగానే హీరోయిన్ కి కొడుకు ఉండదా అన్నట్టు అడుగుతాడా. అప్పుడు ఇది గానీ అవును, ఆ రోజు హాస్పిటల్లో నేను గానీ చూశాను, వాడు అచ్చసలు నీలాగే ఉండాడు, వాడు ఖచ్చితంగా నీ కొడుకే అన్నట్టు
చెప్తుందా. వెంటనే వీడు గాని దాన్ని అయితే పోలీసుల దగ్గర పట్టించేసి నేరుగా డాక్టర్ దగ్గరకు గాని వచ్చి లాగి ఒక్కటి ఇస్తాడనమాట. నాకు ఆల్రెడీ కొడుకున్నాడు, వాడికి బోన్ మ్యారో అయితే అవసరం ఉంది, కానీ నువ్వు దాన్ని నాతో చెప్పనే లేదు కదా అనేసి బాగా దంచుతా ఉంటాడా. దానికి ఆ డాక్టర్ గాని అసలు మేమెందుకు నీతో ఈ విషయాన్ని చెప్పాలి, నువ్వు ఆ కొడుక్కి నాన్నగా ఉండడానికి అర్హత లేని వాడివి అన్నట్టు చెప్తాడా. హీరో గాని మర్యాదగా నా కొడుకుని నాకు చూపి అన్నట్టు అడుగుతాడా. కానీ ఆ డాక్టర్ అయితే ఒప్పుకోవట్లేదనమాట. వెంటనే హీరో అయితే చేయి పట్టుకునేసి మరీ బతిమలాడుతూ ఉన్నాడు. దయచేసి నా కొడుకుని నాకు చూపిరా, వాడిని నేను చూడాలనేసి ఉంది అన్నట్టు అడుక్కుంటాడా. దాంతో ఈ డాక్టర్ గాని పోతే పోనీ అనేసి పిలుచుకొని వచ్చి చూపిస్తాడు. పాపం వాడిని అయితే ఐసీయూ రూమ్ లో పెట్టుంటాడనమాట. దాన్ని చూసి హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. ఈ సర్జరీ చేస్తే నా కొడుకు బతకడానికి ఛాన్స్ ఉందా అన్నట్టు అడుగుతాడా. దానికి డాక్టర్ గాని 90% అయితే ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్తాడనమాట. వెంటనే హీరో గాని సంతోషమైపోయి అటైతే సరే వెంటనే గాని నా కొడుకు ఇంకా నా వైఫ్ ఇద్దరిని గాని సిటీలోనే చాలా పెద్ద హాస్పిటల్కి అయితే మార్చు అన్నట్టు చెప్తాడా. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ టైంలో వాళ్ళిద్దరిని ఎలా మార్చేది అన్నట్టు వీడు కానీ తిడతాడు. హీరో అయితే ఒప్పుకోకుండా గొడవలేస్తూ ఉంటాడా. అంత లోపల హీరోయిన్ ఫ్రెండ్ కానీ అక్కడికైతే వచ్చి మళ్ళీ హీరోని అయితే లాగి ఒక్కటి ఇస్తుందనమాట. హీరో కానీ చంప వాచిపోయి ఐస్ ప్యాక్ అయితే పెట్టుకొని కూర్చో ఉంటాడనమాట. నా కొడుక్కి బ్లడ్ క్యాన్సర్ ఉంది, వాడికి బోన్ మ్యారో అయితే అవసరం ఉంది, అలాంటప్పుడు ముందు మీరు నాతో కదా ఇన్ఫార్మ్ చేసి ఉండాలి అన్నట్టు ఆ డాక్టర్స్ని పట్టుకొని తిడతాడా. దానికి ఫ్రెండ్ పిల్లగానే ఏంది నీతో ముందు చెప్పుండాలా, అసలు హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడుదా నువ్వు తన్ని కానీ డివోర్స్ చేసుండవు, ఆ తర్వాత తను ఎంత కష్టాలని అనుభవించిందో తెలుసా. తనకేమో స్టొమక్ క్యాన్సర్ వచ్చింది, ఇంకా పుట్టిన బిడ్డకేమో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఎవరి దగ్గర వెళ్ళి హెల్ప్ అడగాలి ఏం చేయాలనేసి తెలియని పరిస్థితుల్లో ఉండింది. మళ్ళీ నీతో ప్రెగ్నెంట్ అయితే మాత్రమే తన కొడుకుని కానీ కాపాడగలము అనుకునేసి సిగ్గునంతా కానీ వదిలేసి మళ్ళీ నీ దగ్గరికి అయితే వచ్చి నిలబడింది. కానీ నువ్వు తనని ఎలా ట్రీట్ చేసావు, ఆ చిలక కోసం హీరోయిన్ని చాలా చీప్గా ట్రీట్ చేసావు. నీలాంటి వాడి వల్లేరా తను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే ఉంది, నువ్వంతా ప్రాణాలతో ఉండడానికి అర్హత లేని వాడివి అనేసి వాడినైతే అటే తోస్తుందా. వీడు వేరే ఆల్రెడీ టయర్డ్లో ఉంటాడు, పాపం బ్లడ్ వామిట్ చేస్తూ వీడు కానీ అక్కడే పడిపోతాడనమాట. అటే ఓ 2 రోజుల తర్వాత చూపిస్తారు, హాస్పిటల్లో పెట్టిదా హీరో కానీ ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారనమాట. హీరో కానీ కళ్ళు తెరిచిన వెంటనే నా వైఫ్ ఇప్పుడు ఎలా ఉంది, నా కొడుకు ఎలా ఉన్నాడు అనేసి మొత్తం ట్యూబ్ని కానీ లాగిపడేసి హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. హీరోయిన్ అయితే ఇంకా స్పృహ లేకుండా ఉండదనమాట. మళ్ళీ హీరోయిన్తో వచ్చి కూర్చునేసి నువ్వు నన్ను తిట్టడానికైనా లేచి రావచ్చు కదా, నేను చాలా తప్పు చేసుండాను, నన్ను కానీ క్షమించు, నిజంగానే నేను నిన్నైతే చాలా ప్రేమిస్తూ ఉన్నట్టుంది, అది నేనే గుర్తించలేకపోయాను, ఆ చిలుకతో ఒక్కరోజు కానీ నేనైతే కలిసి సంతోషంగానే ఉనింది లేదు, ఎందుకంటే నా మనసు ఫుల్కి నువ్వు మాత్రమే ఉన్నట్టున్నావు అన్నట్టు చెప్పి హీరోయిన్తో అయితే వీడు మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ కొడుకు కానీ అక్కడికైతే వచ్చి హీరోని ఇలా చూసిన వెంటనే వాడు చాలా కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు చాలా బ్యాడ్ అంకుల్వి, మా అమ్మని వదిలి దూరంగా వెళ్ళు అన్నట్టు తిడతా ఉంటాడా. దానికి హీరో కానీ రే బంగారం నేనైతే నీ నాన్నరా అన్నట్టు చెప్తాడా. నువ్వు నా నాన్నవే కాదు, నువ్వు చాలా బ్యాడ్ అంకుల్వి, నేను నిన్ను ఆల్రెడీ కానీ చూస్తున్నాను ఆ రోజు హాస్పిటల్లో, నువ్వు మా అమ్మని బాగా తిట్టేసి నువ్వు ఆ చిలకిదా సపోర్ట్ చేసావు, నువ్వు చాలా బ్యాడ్ అంకుల్వి అన్నట్టు బాగా తిడతా ఉంటాడా. ఇప్పుడుదా హీరో కానీ తను చేసిన తప్పునంతా కానీ తలుచుకునేసి చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. అంత లోపల హీరోయిన్ ఫ్రెండ్ కానీ అక్కడికైతే వచ్చి ఈ చిన్నపిల్లాడితో నువ్వు ఈ విధంగా అంతా ఈ టైంలో పరిగెత్తకూడదు, అయినా అతనితో ఆ విధంగా అంతా మాట్లాడకూడదు అన్నట్టు చెప్తుందా. ఈ బాబు కానీ సైలెంట్ అయిపోయి ఉంటాడనమాట. హీరో కానీ దీన్నంతా చూస్తాడు. ఇప్పుడు నాకు హెల్త్ అయితే బాగానే ఉంది, వెంటనే కానీ నా కొడుక్కి బోన్ మ్యారో అయితే నా దగ్గర నుంచి తీసుకోండి అన్నట్టు చెప్పి సర్జరీకి కానీ వెంటనే రెడీ చేయమంటాడనమాట. హీరోయిన్ కొడుకు ఇంకా హీరో ఇద్దరు కానీ ఆపరేషన్ థియేటర్లోకి అయితే వెళ్తారు. అటే సర్జరీ అయినా ఓ 1 వీక్ తర్వాత చూపిస్తారు. హీరోయిన్ ఫ్రెండ్ కానీ చిన్నపిల్లాడితో అయితే మాట్లాడుతూ ఉందనమాట. ఇకపై నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరిలాగా నువ్వు కానీ చాలా సంతోషంగా ఉండవచ్చు అన్నట్టు చెప్పేసి హీరోని చూసి ఇతనే నీకు కానీ బోన్ మ్యారో అయితే ఇచ్చి హెల్ప్ చేసింది, నీ ప్రాణాలని కాపాడిన అంకుల్ ఇతనే అన్నట్టు చెప్తుందా. వెంటనే ఈ బాబు కానీ చాలా థ్యాంక్స్ అంకుల్, మీరు నా ప్రాణాలనే కాపాడుండారు, కానీ నేనుదా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అన్నట్టు చెప్తా అంటాడా. దానికి హీరో కానీ పర్వాలేదు బాబు, నువ్వు మీ అమ్మని ప్రొటెక్ట్ చేయడం కోసమే కదా అలా నడుచుకున్నావు, సో అందులో ఎలాంటి తప్పు లేదు, ఈ అంకుల్ కానీ ఒక పెద్ద తప్పు అయితే చేసుండాడు, నువ్వు కానీ నన్ను క్షమిస్తావా అన్నట్టు అడుగుతాడా. వెంటనే ఈ బాబు కానీ ఓకే అంకుల్ అన్నట్టు చెప్తాడనమాట. హీరో కానీ చాలా సంతోషం అయిపోయాడు. ఈ బాబు కానీ వాళ్ళ అమ్మనైతే చూడాలి అన్నట్టు అడుగుతాడా. హీరో కానీ హీరోయిన్ దగ్గరికి పిలుచుకొని వచ్చి ఉంటాడు. ఈ బాబు అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ అడుగుతా ఉంటాడు, అమ్మ ఇప్పుడు నేనైతే వచ్చేసాను, కానీ నువ్వు నన్ను కళ్ళు తెరిచి చూడవా అన్నట్టు అడుగుతా ఉంటాడు. హీరో కానీ మీరిద్దరూ ఇకపైన ఎలాంటి కష్టం
కష్టం పడాల్సిన అవసరం లేదు, నేను మీకు అండగా ఉంటాను అన్నట్టు చెప్తా అంటాడు. అయినప్పటికీ హీరోయిన్లో ఎలాంటి తేడా లేదన్నమాట. తను స్పృహ లేకుండానే ఉండాలి. అటే రోజులైతే గడుస్తుంది. ఇప్పుడు ఈ చిన్న పిల్లాడు కానీ హీరోతో అయితే చాలా క్లోజ్ అయిపోయాడు. హీరో కానీ వీడితో ఉండడం చాలా నచ్చిందనమాట. వీళ్ళిద్దరూ కానీ ఒక తండ్రి కొడుకు లాగా అంత సంతోషంగా అయితే ఉంటారు. ప్రతిరోజు కానీ హీరోయిన్ అయితే ఇద్దరు కలిసి వచ్చి చూస్తారు. ఈ విధంగానే 4 నెలల తర్వాత వీళ్ళిద్దరూ కానీ కలిసి వచ్చి ఉంటారా. అప్పుడు హీరోయిన్ అయితే వీళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చేటట్టు లేచి కూర్చొని ఉండదు. హీరోయిన్ ఫ్రెండ్ కానీ వచ్చిన వెంటనే తన్ని హక్ చేసుకునేసి మాట్లాడుతూ ఉంది. హీరోయిన్ కానీ తనతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత తన కొడుకుతో కానీ బాగానే మాట్లాడుతుంది. హీరో కానీ మాట్లాడడానికి వస్తాడా, కానీ నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు చెప్తుంది. వాళ్ళనైతే గుర్తుంది, కానీ నువ్వు నన్ను మాత్రం మర్చిపోయావా, నా మీద ఉండే కోపంతో ఇలా నడుచుకుంటా ఉండవా, నేను నీ యొక్క బ్రదర్ జియాంగ్ని, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా, ఎందుకు అలా ఉంటున్నావు అన్నట్టు వీడైతే చాలా ఎమోషనల్ అయిపోయి చాలా బతిమలాడుతూ ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే వీడిని చూసి చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. వెంటనే హీరోయిన్ ఫ్రెండ్ కానీ వాడిని అయితే అక్కడ నుంచి కానీ లాక్కొని వస్తుంది. హీరో కానీ అదెలా అతనికి మీరందరూ కానీ గుర్తుండరు, కానీ నన్ను మాత్రం ఎలా మర్చిపోయింది అన్నట్టు దీన్ని పట్టుకునేసి అరుస్తూ ఉంటాడా. అంత లోపల డాక్టర్ కానీ అక్కడికి అయితే వచ్చి హీరోయిన్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తనకి అమ్నీషియా అదే మెమరీ లాస్ అయితే వచ్చిందంట. తన లైఫ్లో చాలా సాడ్ అయిన మెమరీస్ మొత్తం కానీ ఎరేజ్ అయ్యి ఉండదు అన్నట్టు చెప్తాడు. హీరోకా పిడుగొచ్చి పడినట్టు అయిపోయింది. చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. తను నిద్రపోతా ఉన్నప్పుడు, నువ్వు నాతో ఉన్నప్పుడుదా అంత కష్టపడ్డావా, నువ్వు నన్ను అసలు ప్రేమించలేదా, నాతో ఉన్నది నీకు అంత సాడ్ అయిన మెమరీస్గా ఉన్నిందా, అందుకే మొత్తం కానీ ఎరేజ్ అయిపోయిందా, పర్వాలేదులే, ఇకపై నుంచి నేను మొత్తాన్ని కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, నాతో ఉండేది మొత్తం కానీ నీకు ఒక హ్యాపీ మెమరీగా మాత్రమే ఉంటుంది అన్నట్టు చెప్పేసి వీడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే నిద్రపోయి ఉండదు. ఇప్పటి వరకు వీడు మాట్లాడింది మొత్తాన్ని కానీ తనైతే వినుంటుందన్నమాట. ఆ నెక్స్ట్ డే హీరో కానీ ఇప్పుడు హీరోయిన్ వల్ల అయితే హీరో ఇంట్లోదా ఉంటున్నారు. తన కొడుకుతో అయితే చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. ఆ టైంకి హీరోయిన్ కానీ అక్కడికి అయితే వస్తుంది. తన కొడుకుని కానీ హీరోయిన్ దగ్గర అయితే వదిలేసి నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు కానీ బాబుతో అయితే ఆడుకో అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరికి మధ్య అంతగా ప్రేమగా అయితే మాట్లాడట్లేదన్నమాట. దీన్ని చూసిన చిన్నపిల్లాడు కానీ హీరోయిన్తో అమ్మ మీకు నాన్న అయితే నచ్చట్లేదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ తనే నీ నాన్న అనేసి నీకెలా తెలుసు అన్నట్టు అడుగుతుందా. డాక్టర్ అంకుల్ ఆంటీ కానీ చెప్పారు మేమిద్దరం చూడడానికి ఒకేలా ఉంటున్నాము అనేసి, అందుకే చెప్పాను అంటాడా. హీరోయిన్ కానీ మీ నాన్ననే నీకు నచ్చిందా అన్నట్టు అడుగుతుంది. దానికి బాబు కానీ అవును తన్ని నాకు చాలా నచ్చింది, మీరు లేనప్పుడు తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నేను కానీ అతనితో చాలా సంతోషంగా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఒకవేళ అమ్మకి అతన్ని నచ్చకపోతే నువ్వేం చేస్తావు అన్నట్టు అడుగుతుందా. మీకు నచ్చకపోతే ఖచ్చితంగా తను నాకు కానీ నచ్చడు అన్నట్టు క్యూట్గా చెప్తాడనమాట. హీరోయిన్ కానీ సారీ రా బంగారం అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ టైంకి చిలక వాళ్ళమ్మ కానీ అక్కడికి అయితే వచ్చి హీరోయిన్ కాళ్ళే పట్టుకుంటా ఉంది. హీరో కానీ దీని కూతురుని అయితే పోలీసుల దగ్గర అప్పగించి ఉంటాడు కదా, వాళ్ళైతే దాన్ని అక్కడ బాగా కొడతా ఉండారంట. ఇంకా వీళ్ళ కంపెనీ వేరే బ్యాంక్రప్ట్ అయి ఉంటుంది కదా, సో తను కానీ నువ్వుదా హీరోతో చెప్పి ఎలాగైనా మన ఫ్యామిలీని కాపాడాలి, నేను నీ అమ్మనే కదా అన్నట్టు చెప్పి ఆ బాబునైతే తాకడానికి పోతుందా, నా కొడుకునైతే వదులు అన్నట్టు హీరోయిన్ కానీ ఆమెనైతే అటుపక్క తోసేస్తుంది. కానీ ఈమెక పిచ్చ కోపం వస్తూ ఉంది. ఇదిగో చూడు నా కూతురు అక్కడ చిత్రహింసలు అనుభవిస్తూ ఉంది, కానీ నువ్వు ఇక్కడ ఇంత సంతోషంగా ఉంటున్నావా, ముందు నిన్ను చంపేస్తే ఖచ్చితంగా నా కూతురు కానీ సుఖపడుతుంది అనేసి ఇదైతే కత్తి తీసుకొని వస్తూ ఉంది హీరోయిన్ని పొడవడానికి. మధ్యలో అయితే హీరో కానీ సడన్గా వచ్చేస్తాడా, పాపం అతన్ని అయితే పొడిచేస్తుందన్నమాట. హీరో కానీ కత్తి పొట్టు అయితే తీసుకునేసి అక్కడే పడిపోతాడు. హీరోయిన్ ఫుల్ భయపడిపోయింది. అంత లోపల అసిస్టెంట్ కానీ అక్కడికి అయితే వచ్చి ఆ లేడీని కానీ అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ కొడుకు కానీ హీరో దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న మీకేమీ కాలేదు కదా, మీకేమీ కాలేదు కదా, నాన్న నాన్న అన్నట్టు చెప్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడా. వెంటనే హీరోయిన్ కానీ హీరోనైతే అక్కడి నుంచి కానీ హాస్పిటల్ కింద పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. హీరోనా మీరిద్దరూ కానీ బాధపడకండి, నిజానికి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాను, నా కొడుకు నన్ను ఫస్ట్ టైం నాన్న అనేసి చెప్పాడు అన్నట్టు వీడు చాలా సంతోషపడుతూ మాట్లాడతాడు. అదేవిధంగా నా యొక్క ఆస్తి మొత్తాన్ని కానీ నీ పేరు మీద కొడుకు పేరు మీద అయితే రాసుండాను, సో మీరు కానీ చాలా సంతోషంగా అయితే ఉండండి, పాస్ట్ లో నేను కానీ చాలా తప్పంతా చేశాను, చివరిసారిగా నువ్వు కానీ నన్ను అయితే క్షమిస్తావా అన్నట్టు క్షమాపణ అయితే అడుగుతూ హీరో కానీ స్పృహ లేకుండా పడిపోతాడనమాట. హీరోయిన్ అయితే ఏడుస్తూ వీడిని కానీ లాక్కొని వచ్చి హాస్పిటల్లో కానీ అడ్మిట్ చేస్తుంది. లోపల వీడికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఫ్రెండ్తో కానీ హీరోయిన్ అయితే చివరిసారిగా నేను వాడిని క్షమిస్తూ ఉండాను అనేసి కానీ చెప్పలేదు, అంత లోపలే వాడికి ఈ విధంగా అయిపోయింది అన్నట్టు ఫీల్ చేస్తుందా. ఫ్రెండ్ కానీ అటంటే నీకు పాస్ట్ మొత్తం గుర్తొచ్చేసిందా అన్నట్టు అడుగుతుందా. అప్పుడుదా హీరోయిన్ కానీ చెప్తుంది నాకు మొత్తం కానీ గుర్తునింది, కానీ నా కొడుకుతో వీడి
గురించి ఏమనేసి చెప్పేది, అందుకే నేనైతే వీడిని తెలియనట్టుగానే నటించాను. కాకపోతే వాడి గురించిన జ్ఞాపకాలంతా కానీ నాకైతే గుర్తుంది అన్నట్టు చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుందా. ఫ్రెండ్దా తన్ని కానీ ఓదారుస్తుందనమాట. సర్జరీ అంతా చేసేసి డాక్టర్ కానీ బయటికైతే వస్తాడా, ఇప్పుడు హీరోకి ఎలా ఉంది అన్నట్టు అడుగుతుంది. కత్తిపోటు లోతుగా లేనందువల్ల ఇప్పుడు హీరో కానీ అవుట్ ఆఫ్ డేంజర్లో అయితే ఉన్నాడు. వాడు ఇప్పుడు పర్వాలేదు అన్నట్టు చెప్పేసి డాక్టర్ కానీ వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అయితే హీరోని ఒక్క నిమిషం కానీ వదిలేట్లేదనమాట. వాడి పక్కనే ఉండి వాడిని కానీ చాలా సేఫ్గా అయితే చూసుకుంటా ఉంటుందా. దీన్నంతా చూసిన ఫ్రెండ్ కానీ అసలు ఫ్యూచర్ గురించి నువ్వు ఏం ఆలోచించుండవు, అంటే హీరోతో కలిసి ఉంటావా లేదా అన్నట్టు అడుగుతుందా. దానికి హీరోయిన్ కానీ చిన్నప్పుడు నేను వాడిని ఒక్కసారిదా కాపాడాను, కానీ వాడు నన్ను అయితే 3 సార్లు కాపాడుండాడు. నాకు బ్లడ్ ఇచ్చి కాపాడాడు, నా కొడుక్కి బోన్ మ్యారో ఇచ్చి కాపాడాడు. ఇప్పుడు నన్ను గుచ్చడానికి వచ్చినప్పుడు ఆ కత్తి పోటుని కానీ వీడుదా తీసుకునేసి నన్ను కాపాడాడు. ఇలాంటి వాడికి నిజంగానే నేనుదా రుణపడి ఉండాను. నిజంగానే ఆ విధి మా ఇద్దరిని కానీ కలిసి ఉండాలి అనేసి డిసైడ్ చేసినట్టుంది అన్నట్టు చెప్తుంది. అటంటే హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే క్షమించింది అన్నట్టు చూపిస్తారనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ హీరోని చూడడానికి తన కొడుకుని అయితే పిలుచుకొని హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. అక్కడ వచ్చి చూస్తే రూమ్లో అయితే హీరో లేదు, ఎక్కడ వెళ్ళాడు అన్నట్టు చూస్తూ ఉంటుందా. వెనక సైడ్ నుంచి హీరో కానీ హీరోయిన్ అయితే పిలుస్తూ వస్తాడనమాట. నేరుగా వచ్చి హీరోయిన్ని కానీ హగ్ చేసుకునేసి ఇంకా నేను ఆలస్యం చేయను, నువ్వు కానీ నన్ను అయితే పెళ్లి చేసుకుంటావా అంటాడు. హీరోయిన్ కానీ అసలు ఏమైంది నీకు, ఎందుకు ఈ విధంగా అంతా మాట్లాడుతూ ఉండవు అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ నేను స్పృహ లేకుండా పడిపోవడానికి ముందే ఆలోచించాను, ఒకవేళ మళ్ళీ నేను ప్రాణాలతో తిరిగి వస్తే వెంటనే కానీ నిన్నైతే పెళ్లి చేసుకోవాలి అనేసి, ఇంకెప్పుడో కానీ నేనైతే నిన్ను హర్ట్ చేయకుండా చూసుకుంటాను, దానికి నేను కానీ నీతోనే జీవితాంతం కలిసి ఉండాలి, నువ్వు కానీ నన్నైతే పెళ్లి చేసుకుంటావా, నన్ను ఈ ఒక్కసారి కానీ క్షమించి యాక్సెప్ట్ చేసుకో, ఈ ఒక్క ఛాన్స్ ఇస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు నీకు లాస్ట్ ఛాన్స్గా దీన్ని ఇస్తా ఉన్నాను, నువ్వు గనక మళ్ళీ ఏదైనా వెధవ వేషాలు వేసావనుకో ఖచ్చితంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తుంది. అటంటే వీడి యొక్క ప్రపోజల్ని హీరోయిన్ యాక్సెప్ట్ చేసేసింది. హీరో అయితే ఫుల్ సంతోషమైపోయి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. మధ్యలో నేను ఉండాను నాన్న అన్నట్టు ఆ బాబు కానీ వస్తాడా. ఆ ముగ్గురు కానీ కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీగా చాలా సంతోషంగా అయితే ఉంటారు. హీరో కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అందరి ముందర అయితే హీరోయిన్కి ఒక గ్రాండ్ అయిన వెడ్డింగ్ అయితే ఏర్పాటు చేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్కి హీరో కానీ రింగ్ ఇచ్చి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కానీ దీన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కానీ కలిసి మళ్ళీ పెళ్లి చేసుకునేసి వాళ్ళ లైఫ్ని అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నిజంగానే నాకైతే చాలా నచ్చింది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.